ప్రతి ఒక్కరూ కలలు కంటారు, కానీ వాటిని నిజం చేసుకోవడానికి టైం సరిపోదు అంటారు. కానీ నేను కన్న కళని నిజం చేసుకోవడానికి టైంనే మర్చి నేను జర్నీ చేసిన 1264 కిలోమీటర్స్. నెంబరే చాలా లాంగ్గా ఉంది కదా, జర్నీ కూడా చాలా దూరంగా ఉంది. అది కూడా నాకు అందమైన ఆకాశంలో చేశాను, అలసటే లేకుండా ఎంజాయ్ చేశాను. అంతేకాకుండా నాకు ఎంతో ఇష్టమైన ఐరన్ బ్రిడ్జెస్ మీద, కొండల అంచుల్లో, నిజమైన నేచర్కి చాలా చాలా దగ్గరగా అందమైన నదుల మీద 450 కిలోమీటర్స్ రోడ్డు మీద. వావ్, ఈ పైన ముగిసిపోకుండా ఉంటే ఎంత బాగుండు అనిపించేలాగా ఉంది. అంటారు కదా, వెళ్ళేదారి చాలా కష్టంగా ఉన్న మనసులో ఇష్టం ఉంటే ఎంత దూరమైనా వెళ్ళొచ్చని. అది ఇదేనేమో. నేను ఎన్నో రోజులుగా కలగంటున్నాను నా డ్రీమ్ ప్లేస్కి దగ్గరగా నడుస్తున్నప్పుడు ఏదో తెలియని ఫీలింగ్. నా బ్యాక్లో నా సామాన్ల కంటే నాలోని ఎక్సైట్మెంట్, ఆనందమే చాలా గట్టిగా నింపేశా. అదేంటో తెలియదు, భయాన్ని కూడా మర్చిపోయా. కష్టమైన దారిలో ఎంతో ఇష్టంగా నడుస్తూ, భయాన్ని వదిలి కష్టాన్ని మర్చి, నా ప్రకృతిని ఎంతో ఆస్వాదిస్తూ నేను చేరిన నా ఆఖరి గమ్యం. ఫైనల్లీ సముద్ర మట్టానికి 12,000 అడుగుల ఎత్తున 19 కిలోమీటర్ల కాలి నడకన నేను నా కళని చేరుకున్నా. కేదార్నాథ్. ఈ పేరులోనే శివుడి ఓంకారం ఉంది అని అంటారు. అప్పుడప్పుడు మా అమ్మమ్మ కూడా చెప్తుండేది, స్వర్గం నుంచి డైరెక్ట్గా ఇక్కడికి గాలి వీస్తుంది అని. నిజంగా చూస్తుంటే నేను కదలకుండా అలా ఉండిపోయా. అలాగే కూర్చొని అలానే ఆ టెంపుల్ని చూస్తూ మైమరిచిపోయా. దాదాపు 3,000 సంవత్సరాల్లో అతి పురాతనమైన శివుడి గుడి, దాని చరిత్ర గురించి ఈ సీజన్లో మీ అందరికీ ఎక్స్క్లూజివ్గా. హాయ్ గాయ్స్, ఇప్పుడు టైం ఎగ్జాక్ట్లీ 7:30 అవుతుంది. ఇంకొక 2 అవర్స్లో నా బస్సు ఉంది. ఇప్పుడు నేను ఎగ్జాక్ట్ భద్రాచలంలో ఉన్నాను, తెలంగాణలో భద్రాచలంలో ఉన్నా. 10 o'clock నా బస్సు ఉంది. సో ప్రస్తుతానికి ఇప్పుడు మేము డిన్నర్ చేస్తున్నాం. ట్రిప్ స్టార్ట్ అయ్యే ఫస్ట్ డే ఇది. అంటే ఇప్పుడు నార్మల్గా అందరికీ ట్రిప్ అక్కడ 6th స్టార్ట్ అయిపోతుంది, నాకు ఒక 2 days బిఫోర్ నా ట్రిప్ స్టార్ట్ అవుతుంది. సో నేను ఇప్పుడు తిన్న తర్వాత ఇప్పుడు బస్ ఎక్కి నా ట్రిప్ స్టార్ట్ చేస్తున్నాను. సో చాలా ఎక్సైట్గా ఉన్నా. మిగతాదంతా మీరు చూడండి. ఆల్మోస్ట్ ఒక 2 hours వెయిటింగ్ తర్వాత మన బస్సు వచ్చింది. భద్రాచలంలో ఇది భద్రాచలం టు హైదరాబాద్ వెళ్ళే బిఎస్ఆర్ అంటే ప్రైవేట్ ట్రావెల్స్ ఇదే బుక్ చేసుకున్నా. ఎందుకంటే ఇందులో స్పెషల్ కంఫర్ట్స్ ఉంటాయి, అది మీకు లోపలికి వెళ్ళి చూపిస్తా. సీరియస్లీ గాయ్స్, బస్సు మాత్రం కిరాకుంది. ప్రస్తుతానికి బుక్ చేసిన నా సీట్ దగ్గరికి వచ్చేసిన. ఇది లుక్ అట్ దిస్ మై సీట్. ఇది నా సీటు, ఇందులో పడుకొని కూడా వెళ్ళొచ్చు హ్యాపీగా. సో జర్నీలో మనకి ట్రిప్లో మెయిన్ కావాల్సింది రెస్ట్, అందుకోసం ఈ సీట్ నేను సెలెక్ట్ చేసుకున్నా. సో ఇందులో పడుకున్నా నాకు టెన్షన్ ఉండదు. సో హ్యాపీగా రిలాక్స్ అవ్వచ్చు, రెస్ట్ తీసుకోవచ్చు, హ్యాపీగా పడుకోవచ్చు, ఏ డిస్టర్బెన్స్ ఉండదు. చూడొచ్చు బస్సు ఎంత బ్యూటిఫుల్ ఉందో. సీరియస్లీ హ్యాపీగా ఒక కంపార్ట్మెంట్ ఉంది, అందులో మన షూస్ పెట్టేసినాం. సో ఇంకోటిది నా బ్యాగ్ ఇక్కడ పెట్టేసా, ఇంకో రాక్సాక్, ఇంకో బ్యాగ్ ఇక్కడ ఉంది. జస్ట్ ఛార్జింగ్ సాకెట్ కూడా ఉంది, టెన్షన్ లేదు. అండ్ బెడ్ ల్యాంప్, నాకు తెలిసి ఇది వెహికల్ స్టార్ట్ అయినప్పుడు వస్తుంది అనుకుంటా, డైరెక్ట్ నెత్తినే వస్తుంది ఏసీ. రియల్లీ కూల్, ఐ థింక్ సో. అండ్ ఇంపార్టెంట్ అందరికీ చెప్పాల్సింది ఏంటంటే, మీరు ఎక్కడికైనా ట్రావెల్ చేసేటప్పుడు లాంగ్ డిస్టెన్స్ ఏదైనా ట్రావెల్ చేయాలనుకుంటే ఇలా పడుకుంటూ ఉండేలా చూసుకోండి. ఎందుకంటే ఒకవేళ మీ బాడీ స్ట్రెయిన్ అవ్వకుండా హ్యాపీ రిలాక్స్ నిద్రపోయినట్టు ఉంటుంది. సో దిస్ ఈజ్ యూస్ఫుల్ ఫర్ యూ గైస్. ఫోకస్ వస్తుందా? సో ఎర్లీ మార్నింగ్ 5:35 అయింది ఎగ్జాక్ట్ నేను హైదరాబాద్ వచ్చేసరికి.
సో 11 o'clock నా ఫ్లైట్ ఉంది ఢిల్లీ, హైదరాబాద్ టు ఢిల్లీ. సో నా బ్రదర్ వచ్చి నన్ను పిక్ చేసుకున్నాడు. కొంచెం టైం ఇక్కడ స్పెండ్ చేద్దాం అనుకుంటున్నాను. ఆఫ్టర్ 2 hours తర్వాత మళ్ళీ నేను స్టార్ట్ అయిపోతా. వెళ్ళి మళ్ళీ బోర్డింగ్ గీటింగ్ తొక్కటి అన్ని కార్యక్రమాలు ఉంటాయి, అవి చేసుకుంటా. సో ఒక 2 hours టైం పాస్ చేసి ఫ్రెష్ అయిపోయి బ్రేక్ఫాస్ట్ చేసేసి బయలుదేరుతా. సో దట్స్ ఇట్. సో గైస్ ఇప్పుడే హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో ఫ్లైట్ ఎక్కిన. అంటే కొంచెం నా లగేజ్లో పవర్ బ్యాంక్స్ అదంతా డిస్టర్బెన్స్ ద్వారా నేను కొంచెం అక్కడ బ్లోక్ చేయలేకపోయినా. నేను ఎయిర్పోర్ట్ లోపలికి వచ్చింది, మిగతా అంతా నేను బ్లోక్ చేయలేకపోయినా. సో అందుకే కూర్చున్న తర్వాత ఇప్పుడు చిన్న బయట ఇద్దామని చెప్పి అనుకున్నా. సో కొంచెంసేపట్లో మనం ఎగిరిపోతాం. సో సింపుల్ 1:32 కల్లా ఢిల్లీలో ఉంటా. సో డే 1 ఇలా నడుస్తుంది. ఇంతవరకు మార్నింగ్ నుంచి ఏం తినలేదు, అసలు తినే టైం దొరకలేదు. సో ఢిల్లీ తర్వాత మనం గట్టిగా తింటాం నార్త్ ఇండియా ఫుడ్. సో లెట్స్ సీ వాట్ హ్యాపెన్ నెక్స్ట్. సో అప్పటివరకు మీరు కూడా నాతో పాటు జర్నీ చేయండి అండ్ ఫ్లైట్లో వ్యూస్ అన్నీ ఎంజాయ్ చేయండి హ్యాపీగా. से 2 द्वार सामने, 2 द्वार पीछे, विंग्स के ऊपर 4 खिड़कियां सभी निकाल संकेतों से पहचाने जा सकते हैं। आपात स्थिति में फर्श पर लगे टिकट्स कहाँ से लेते हैं मेट्रो? नीचे से लगता है तो यहाँ से जाना है। मतलब आप अभी इस पे हो तो पहले आपको जनकपुरी वेस्ट ईस्ट जाना है, तो इससे आपको चेंज करके द्वारका Oh my god.
ఇదే సెక్టర్ 21, ఇందులోనే మనం ఇప్పుడు వెళ్ళాలి. సెక్టర్ 21 వెళ్ళి మళ్ళీ అక్కడి నుంచి సెక్టర్ 10 వరకు వెళ్తే అక్కడ ఒక మాల్ ఉంది, ఆ మాల్లో మనం షాపింగ్ చేసుకోవచ్చు అనమాట. ఇది ఇక్కడ మెట్రో కార్డు. సో ఇక్కడ క్యాష్ యాక్సెప్ట్ చేయట్లేదు, ఓన్లీ కార్డ్స్ మాత్రమే. ఈ కార్డు తీసుకోవడానికి కూడా నేను క్యాష్ యూజ్ చేయలేదు. కార్డు తీసుకొని వాళ్ళు స్వైప్ చేసుకొని దాని తర్వాత నాకు ఈ కార్డు ఇచ్చారు. ఎందుకంటే ఇప్పుడు క్యాష్ వల్ల కరోనా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పేసి. సో మెట్రో ట్రైన్లో షూట్ చేయడం అలౌడ్ లేదు, అందుకోసం నేను కెమెరా కింద పెట్టి దీని గురించి డీటెయిల్ చెప్తున్నాను. సో నేను వెళ్ళాల్సిన ప్లేస్కి నేను ఒక ట్రైన్ నుంచి ఇంకో ట్రైన్కి ఇప్పుడే షిఫ్ట్ అయ్యాను. అండ్ ఈ కార్డు అప్డేట్ చేసాను ఇప్పుడే. సో అలా నడుస్తుంది మ్యాటర్. Yes! So guys, finally your boy, Bunny boy in Delhi. సో నాకు మాత్రం అర్థం కాదు ఏంటంటే దిగిన తర్వాత కన్ఫ్యూజ్ అయిపోయింది. నాకు ఇక్కడ చాలామంది మంచి ఫ్రెండ్స్ ఉన్నారు. సో వాళ్ళకి ఫోన్ చేసిన, సో వాళ్ళని కలుస్తాను. నాకు చిన్న షాపింగ్ చెప్పా కదా మీకు, ట్రెక్కింగ్ కోసం షాపింగ్ అది చేస్తా ఇప్పుడు. సో ఢిల్లీలో దిగిన తర్వాత వెంటనే మనకేం తెలియకపోయినా కానీ తిరగడం, మనకి యాజ్ ఏ ట్రావెలర్గా మనకి డెస్టినేషన్ ఏంటి అసలు తెలుసా తెలియదా అని చెప్పేసి ఉండకూడదు. మనకు కావాల్సిన దాని దగ్గరికి వెళ్ళిపోవడమే ఒక ట్రావెలర్కి ఉన్న ఫస్ట్ ఆప్షన్ అనమాట. సో మనం ఇంత కష్టపడి తిరిగి, అంటే నేను ఎంత కష్టపడలేదు, జస్ట్ 2 ట్రైన్లు మారిన అంతే. సో వచ్చిన ఇప్పుడు షాపింగ్ చేయాలి. నాతో పాటు మీరు కంటిన్యూ చేయండి షాపింగ్, నేను ఏం చేస్తాను అనేది. సో లెట్స్ సీ. సో మనం ఇంతగానం తిరిగి వచ్చింది ఈ మాల్ కోసం. దిస్ ఇస్ పినాకిల్ మాల్ అంట, సెక్టార్ 10లో ఉంది, ద్వారకాలో. ద్వారకా సెక్టార్ 10 పినాకిల్ మాల్. సో ఇప్పుడు లోపలికి వెళ్తారా, చూద్దాం ఏం జరుగుతుందా. కొనాలి. అసలు నా దగ్గర అయితే ట్రెక్కింగ్ ఎక్విప్మెంట్ చాలా వరకు లేదు, 50% లేదు. ఆ ఎక్విప్మెంట్ నేను కొనుక్కుందాం అనుకుంటున్నాను. లెట్స్ సీ. లుక్ ఎట్ హియర్, చాలా రకాల డౌన్ జాకెట్స్, స్వెటర్స్, థర్మల్ వేర్స్, మనకు కావాల్సింది తీసేసుకొని వెళ్ళిపోవచ్చు హ్యాపీ. ఎక్స్క్యూజ్ మీ, గ్లాసెస్. ఎక్కడికి వెళ్ళినా నాకు మోస్ట్లీ ఇంపార్టెంట్ థింగ్స్ అంటే గ్లాసెసే. సో మంచి గ్లాసెస్ తీసుకుందాం అనుకుంటున్నా. సో లెట్స్ సీ. ఎందుకంటే మన ట్రెక్కింగ్కి ఒకవేళ మంచు పడుతుంది కదా ఈ సీజన్లో, 100% మంచు పడుతుంది. 100% దగ్గర గ్లాసెస్ ఉండాలి. ట్రెక్కింగ్ ప్యాంట్స్ అసలు చూడడానికి ఎంత బాగున్నాయంటే అసలు సీరియస్లీ మ్యాన్, దే ఆర్ కిల్లింగ్. बहुत अच्छा है, बहुत కంఫర్టబుల్, అంటే చాలా కంఫర్టబుల్గా ఉంది, మెత్తగా ఉంది. వెరీ నైస్. అరే యార్ 5,000 ఏంట్రా గట్టిగా వేసేయండి మామయ్య. ఆస్తులు మొత్తం రేపించుకొని దింగేయండి. ब्रो कोई सज ये से सज या मुझे ट्रैक में जाना है एक स्टॉप पे -5 उतना रहता लगता है उधर। तो कौन सी जगह है? केदारनाथ जा रहा है। केदारनाथ जी
-5 हाँ अभी -5 है। हाँ, कल मैं चेक कर रहा था, कल इस समय कोई कस्टमर आया था आपके घर, हाँ। उस समय 0 डिग्री था, वो भी वहीं केदारनाथ ही जा रहे थे। तो अगर 2 ऑप्शन है सर जैकेट्स के में, यू कैन गो फॉर द पॉलिएस्टर या डाउन फिलिंग, जो एक्सट्रीमली लाइट वेट हो जाती है। अगर आप खुद अपने, अगर आप कुछ वो फ्री जाएंगे ना कि कुछ वहाँ पे मतलब गाइड है, लेकिन फिर भी मुझे को वॉकिंग जाएगा। यस जस्ट हेलो यार, तो आई ओनली से फॉर यू, आई से यू कैन इफ यू आर वॉकिंग, ये वाले ऑप्शन आपके एलिमिनेट हो जाते हैं, ये दिस फोर दोज ऑल, बिकॉज दोज आर वेरी हैवी इन वेट। तो आपके पास ऑप्शन बचते हैं दिस, सो दिस इज़ गुड फॉर लेट्स से 0 to -5 आफ्टर डबल लेयरिंग। आप अंदर से इफ यू आर वेयरिंग अ वार्मर, नहीं है वार्म कुछ नहीं है। you'll have to wear a warmer, then you'll have to wear a sweater or a sweatshirt or a fleece, then you'll have to wear this, then this will help you in -12। ओके, ये तब आपको हेल्प करता है। this बहुत वेट है, लॉस है, वेटलेस। हाँ, दिस इज वेरी, देन दिस कैन बी पैक लाइक दिस कॉम्पैक्ट। ओके, जैसे आप दिल्ली से यू आपकी इटनरी कैसी है, यू आर फ्रॉम गोइंग फ्रॉम दिल्ली टू उत्तराखंड, लाइक दिस प्लेस उत्तराखंड, फर्स्ट नाइट यू आर फर्स्ट ऋषिकेश, सोनप्रयाग। heavy but not that light also। this is good till -10, this is waterproof and windproof। हाँ, मुझे वाटरप्रूफ चाहिए। So waterproof, you will be needing waterproof। Yeah, can I record this thing? Yeah, sure। Yeah, because I'm a local, that's why. Okay। So this is this will help you till -10 after double layering। So all the temperatures that I'm telling you is after double layering। ये कितना क्या आता है? This is for 2,999 if you buy a single jacket, and if you are buying 2 jackets, this will cost you 2,699। ठंडी फीलिंग आ रहा है। ये क्लोज होगा? Yeah। मुझे नहीं आ रहा, एकदम मोटा। దీన్ని థర్మల్ అంటారు. సో మనం ఎంత పెద్ద జాకెట్ వేసుకున్నా బాడీకి టచ్ అయ్యి థర్మల్ లాగే ఉండదు, అంటే ఇది స్వెటర్ లాగా అనమాట. సో ఈ థర్మల్ వేసుకొని దీని మీద కోట్ వేసుకుంటే మన వేడి ఉంటుంది. ఎంత -10లో -20లో ఉన్నా కానీ ప్రాబ్లం ఉండదు. 10,000 రూపాయల జాకెట్ కొన్నా, 20,000 రూపాయల జాకెట్ కొన్నా 100% థర్మల్ అనేది ఉండాలి, మస్ట్ అండ్ షుడ్. మన మంచులో ఉన్నప్పుడు లోపల ఉన్న వాటర్ అనేది చల్లగా అవ్వకుండా గడ్డగట్టకుండా ఉండాలంటే ఈ బాటిల్స్ ఉండాలి. ఈ బాటిల్ తీసుకుందాం అనుకుంటున్నా. ఈ బాటిల్స్ గడ్డగట్టకుండా ఉంటాయి వాటర్ అనేది. ఇవి నార్మల్ బాటిల్స్. ఇవన్నీ ట్రెక్కింగ్ బ్యాగ్స్, టోటల్గా ట్రెక్కింగ్ బ్యాగ్స్. ఇది చూడండి, ట్రెక్కింగ్ బ్యాగ్స్ ఇది కిట్ అనుకుంటుంది. ప్లేట్, బాటిల్, ఎవ్రీథింగ్ ఉన్నాయి. అండ్ ఇది ట్రెక్కింగ్ పోల్, సింపుల్ దీన్ని ఇలా నొక్కి దీన్ని ఇలా లోపల కనడమే. సో చిన్నగా అయిపోయింది. సైజ్ కావాలన్నా దీనికి మనం చేంజ్ చేసుకోవచ్చు. 2 గంటలకి నేను షాప్లోకి వెళ్ళి దాని తర్వాత మనకు కావాల్సిన ఐటమ్స్ అన్ని సెర్చ్ చేసి తీసుకొని, ఫుల్ ఆకలేసి నేను తినలేదు సరిగ్గా, ఫ్లైట్లో తిన్నా సరిగ్గా సరిపోలేదు. సో దాని తర్వాత ఫుడ్ కోర్ట్లోకి వెళ్ళి కొంచెం ఫుడ్ తిన్నా. అండ్ కలాస్ ఇప్పుడు మళ్ళీ నేను అక్కడ మీకు కనిపిస్తుందా, అక్కడ అది మెట్రో స్టేషన్. సో మెట్రో స్టేషన్కి వెళ్తాను. మళ్ళీ ఇక్కడ నుంచి నేను ఎయిర్పోర్ట్కి వెళ్తా. 6 o'clock నన్ను ఒక ఫ్రెండ్ మీట్ అవుతా అని చెప్పాను అన్నాడు. అంటే వాడు నేను చెన్నైలో ఉన్నప్పుడు డ్యాన్స్ క్లాస్లో చేసినాం. సో వాడు కలుస్తా అని చెప్పి అన్నాడు. సో వాడిని కలుస్తా. దాని తర్వాత ట్రావెల్ అంటేనే మీకు తెలుసు కదా, ట్రావెల్ అంటే మోస్ట్లీ నేను ఎవరికైనా చెప్పాల్సింది ఏంటంటే, ట్రావెల్ అంటే కొత్త ప్లేస్కి వెళ్దాం, కొత్త వాళ్ళని కలవడం, అండ్ వేరే వాళ్ళ అలవాట్లతో మనం కూడా కలిసిపోయి ఉండడం హ్యాపీగా అందరితో కలిసి. సో కిక్కే డిఫరెంట్ ఉంటుంది. సో నా టీంలో అంటే నాతో పాటు ట్రెక్ వచ్చే ఒక అమ్మాయి ఇప్పుడు ఫ్లైట్లో 7 o'clock అట్లా వచ్చేది. సో నన్ను వెయిట్ చేయమంది. సో మేము ఇద్దరం కలిసి వేరే చెక్ పాయింట్కి వెళ్తాం. సో ఇంతవరకు నేను కూడా అమ్మాయిని చూడలేదు, జస్ట్ మెసేజ్ చేసింది అంతే తను. సో లెట్స్ సీ వాట్ హ్యాపెన్ నెక్స్ట్. లెట్స్ సీ.
वेलकम टू दिल्ली। सॉरी बुके नहीं मिला था इसीलिए शू लेके आया। लेट्स कम। यार मैं तो बोर हो गया अभी तक बैठ बैठ के। Since how long you are sitting here? 1 hour। 1 hour? No, 1 hour is okay. సారీ ఫర్ డిలే. సో ద న్యూస్ ఈజ్ ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరిన తర్వాత మనం డైరెక్ట్గా వీళ్ళు చెప్పిన బస్ స్టేషన్కి వచ్చేసినాం. బస్ స్టేషన్కి వచ్చిన తర్వాత వాళ్ళు ఇచ్చిన బస్లో మేము మా టీం అంతా కలిసి మేము బయలుదేరినాం. తర్వాత తినలేదు. ఇప్పుడు టైం ఎగ్జాక్ట్లీ 12:19 అవుతుంది. ఇంతవరకు ఏం తినలేదు. సో ఇప్పుడు మేము తినడానికి ఆగినాం. సో ఈ చుట్టూ కనిపించేది నా గ్రూప్ అనమాట. సే హాయ్ రే. సే హాయ్. Hi. హాయ్ హాయ్ ఇండియా. ఈ నలుగురు కూడా అలాగే సోలోగానే ట్రావెల్ చేస్తున్నారు. మిగతా వాళ్ళందరూ గ్రూప్స్తో ట్రావెల్ చేస్తున్నారు. సో వీళ్ళు నలుగురు నా గ్రూప్ అయిపోయారు. సో వీళ్ళు రాక్. ఇదే మేము ట్రావెల్ చేస్తున్న టెంపో ట్రావెలర్. ఇందులో ఒక 16 మెంబర్స్ కెపాసిటీ పడుతుంది అంతే. చాలా బాగుంది. చల్లదనం బాగా ఎక్కువైపోయింది. సో అందుకోసం అనే నెత్తికి క్యాప్. సీరియస్లీ గాయస్, నైట్ అంతా జర్నీ చేసినాం. ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ ఒక స్టాప్ దగ్గర ఆగినాం బ్రేక్ఫాస్ట్ కోసం. అది ఇదే ప్లేస్ క్లియర్గా కనిపిస్తుందా? సో ఈ ప్లేస్లో మేము బ్రేక్ఫాస్ట్ కోసం ఆగినాం. అక్కడ మా వెహికల్ ఉంది. సో అందరు లోపల ఫ్రెష్ అయ్యి తింటున్నారు. సో ఇక్కడ నుంచి మళ్ళీ ఈవినింగ్ వరకు మేము ట్రావెల్ చేయాలి. అండ్ ఒకసారి మీరు క్లియర్గా లొకేషన్ మొత్తం చూడండి, ఎంత పర్ఫెక్ట్గా ఉందో, సూపర్గా ఉందో. లుక్ అట్ దిస్. జన్నత్ రా బై, జన్నత్ అంటే ఇదే. లుక్ ఎట్ దిస్ ప్లేస్. ఆల్మోస్ట్ మేము చాలా వేల అడుగుల పైకి వచ్చేసినాం మేము ఇంకా. సో ఇంకా టెంపరేచర్ బాగా పడిపోయింది. అసలు మస్తు కూల్ ఉంది. చేతులని వణుకుతున్నాయి. గ్లౌజెస్ వేసుకోవాలి. సో కొంచెం ఈరోజు లోకి స్టార్ట్ చేసిన తర్వాత చేద్దామని చెప్పేసి అనుకున్నాను నేను. సో ఇది మనం బ్రేక్ఫాస్ట్ చేసే ఏరియా. ఇక్కడ మనం తింటున్నాం. సో అంతే, మిగతా అంతా మీరు కంటిన్యూ అవ్వచ్చు, హ్యాపీగా చూడవచ్చు క్లియర్గా. సో లెట్స్ సీ వాట్ హ్యాపెన్ నెక్స్ట్. అండ్ మనం ఆగింది ఇక్కడే ఈ రెస్టారెంట్లో. వెనకాల ఇంత మంచి కొండ అండ్ ఇక్కడ రెస్టారెంట్ తిరిగిపోయింది అసలు వ్యూ. ఇంత అందమైన అందాలన్నీ చూసిన తర్వాత కడుపు అంతా నిండిపోయినట్టుంది. కానీ బలం కావాలంటే తినాలి కదా. పదాన్ని తిందాం. ఇదే ఇప్పుడు నేను తినబోయే బ్రేక్ఫాస్ట్, బ్రెడ్ ఆమ్లెట్. అంటే మోస్ట్లీ ఈ జర్నీలో బ్రెడ్ ఆమ్లెట్, మ్యాగీ, పొరోటా లాంటివి మాత్రమే దొరుకుతాయి. రైస్ ఐటమ్స్ ఇవన్నీ చాలా తక్కువ దొరుకుతాయి. సో ఉన్న దాంట్లో డైజెస్ట్ అయిపోవాలి. కానీ హై ప్రోటీన్ ఫుడ్ తిని ఎనర్జీని పెంచుకోవాలి. ఎందుకంటే మనకి మధ్యలో అలసిపోకుండా ఇలాంటివి పనికి వస్తాయి. ట్రెక్కింగ్ షూస్ మాత్రం మంచి కంఫర్టబుల్గా ఉన్నాయి. ఇది అసలు ఇట్లా జారిపోయేలాగా ఉంది. కానీ అసలు ఈ గ్రిప్ వల్ల అసలు జారకుండా క్లీన్గా ఉంది. మేము ఇప్పుడు ఇక అంటే మేము బ్రేక్ఫాస్ట్ చేసిన వెనకాల ఒక చిన్న లేక్ ఉంది. ఆ లేక్ దగ్గరకు వచ్చినాం. సో ఈ పెద్ద కొండ మీరు అంతా క్లియర్గా చూడొచ్చు. ఈ కొండ మధ్యలో ఒక చిన్న లేక్, అంటే దాని లేక్ అనద్దు, నది అనాలి. అంటే గంగా నదిలో అదొక చిన్న పార్ట్ అంట. సో ఇది కూడా గంగా నది కిందకే వస్తుందంట. ఇది కూడా చిన్న పార్ట్ వెళ్ళి అది గంగా నదిలో కలిసే ఛాన్సెస్ ఉంటాయి. సో ఈజ్ ద కిడ్ ఇన్ ది టీమ్. ये तो मेरा टीम का बाहुबली है. बाहुबली बाहुबली. Look at the view. आधा मिनट को वहाँ डलेगा तो आधा क्या 10 सेकेंड आ जाएगा. बहुत ठंडा है, बहुत ठंडा. वो तो ठंडा नहीं है बोल रहे. अगर वैसे मतलब बहुत ठंडा. సో కొంతమంది చెప్తున్నారు చల్లగా ఉంది, కొంతమంది చెప్తున్నారు వేడిగా ఉందని చెప్పేసి. అయినా సో నాకైతే ఈ బ్రిడ్జ్ మాత్రం మస్తు నచ్చింది. సూపర్ ఉంది. అండ్ సన్ రైజ్ ఇప్పుడే అవుతుంది. బ్యూటిఫుల్ సన్ రైజ్, కొండల మధ్యలో బ్యూటిఫుల్ సన్ రైజ్. దిస్ ఈజ్ వాట్ ఐ కాల్ లైఫ్.
boy. Yes. It's your boy. It's your boy Bunny Beat King and welcome to my channel. This is not necessary. Bunny Beat King. It's your boy Bunny Beat King. Not boy. ये मेरा टीम का अक्षय कुमार है. Meet this guy अक्षय कुमार. Hi, how are you man? Akshay Kumar from South India. अक्षय कुमार फ्रॉम दिल्ली. इधर तो फोटोशूट चल रहा है. वो मेरा मोबाइल है. उधर से फोटोशूट चल रहा है. So guys, చూడొచ్చు मेरे వ్యూ ఎంత బాగుంది. సో గైస్ गर्ल पावर మా గైడ్ इंट्रोड्यूस చేస్తున్నా మీ అందరికి. ये तेलुगु लोग है मतलब साउथ इंडियन है. ओके ओके सो कोई बात नहीं, आप हिंदी में बात कर सकते हैं और इंग्लिश में भी बात कर सकते हैं. एंड मीट माय गाइड. Hi guys, this is Sakshi. What else like you can ask me your question. आप ये ट्रैक बारे में बोल सकते हैं. मतलब आप हमको लेके आया, आपको कैसा लग रहा है? मतलब हर एक बार एक बैच आते हैं ना, आपको कैसा लगता है वो लोग को घुमाने में? आप ये बैच कितना बोलेंगे बाकी बैच की? अभी तो स्टार्ट हुआ ना. ओके ओके सो जैसे मैं लास्ट मंथ से कंटिन्यूस बैचेस मार रही थी, तो आई थिंक अच्छा बैच है, काफ़ी कूल. लाइक मेरे को सबसे बेटर लगता है जब टीन्स आते हैं, लाइक फैमिलीज नहीं आते हैं ऐसा. सब फ्रेंड्स ऐसे ग्रुप. सो आई एम ग्लैड, अच्छा लग रहा है. अभी सबके साथ इंट्रोडक्शन होएगा तो आई सी के सब कैसे. और मतलब अभी तक मुझे अच्छा लग रहा है. इट्स गुड. यार ट्रैक बारे में थोड़ा बता. ट्रैक के बारे में तो अभी करते हैं ना. ओके तो आज हम फाटा जा रहे हैं, बेस बोल सकते हैं केदारनाथ का. उसके बाद कल हम केदारनाथ ट्रैक स्टार्ट करेंगे. केदारनाथ में स्नो हो चुकी है काफ़ी, मतलब बढ़ चुकी है. कितना ठंडा है. टेम्परेचर रह सकते हैं उधर? इट्स गोइंग लाइक -5 -6 -5. and then we'll go to Chopta after that. Yeah, short at itinerary. So guys, we have girl power in my back side. So we'll see what happen. And अभी थोड़ा इंट्रोडक्शन होएगा एंड उसके बाद हम ट्रैक स्टार्ट करेगा. Take a dip. సో ఇప్పుడే హిమాలయ వాటర్స్లో నా కాలు పడ్డది. వెల్కమ్ అనమాట. నాకు బై మిస్టేక్లీ కాలు జారు అందులో పడ్డా. నేను వీడియో రికార్డ్ చేసేటప్పుడు కాలు లోపలికి నీళ్ళు వెళ్ళిపోయినాయి. అంటే కాలు పైన మొత్తం వాటర్ ప్రూఫ్ కానీ లోపలికి నీళ్ళు వెళ్ళిపోయినాయి. సో బాగా చలి పెడుతుంది. జల్దీ వెళ్ళి సాక్స్ చేంజ్ చేసుకోవాలి. దమ్ అవుతుంది. ఇది ఎక్కేది కూడా చూడండి ఎట్లుందో. కమ్ ఆన్ మ్యాన్. సో గైస్, నాకు దొరికినంత టైంలో నేను గట్టిగా వ్లాగ్ చేస్తున్నాను. ఈ ఎపిసోడ్స్ అన్నీ మీకు బాగా నచ్చాయని నేను అనుకుంటున్నాను. సో ఇప్పుడు అందరికీ ఇంట్రడ్యూస్ చేసుకుని నడుస్తుంది. సో లెట్స్ सी. अभी स्टार्ट करते हैं. तो इंट्रोडक्शन में क्या होगा, फर्स्ट हम नेम से स्टार्ट करेंगे. सब अपना अपना नाम बताएंगे लाउडली, थोड़ा सुनाई दे और सबको. ठीक है. और किसी ने मतलब आप लोग ने ट्रैक पहले कभी कोई किया है कि नहीं, और आप कौन सी प्लेस है, सिर्फ ये 3 चीज़ें. ठीक है, स्टार्ट करते हैं आपसे. So I am Rashi and this is my first trek of Kedarnath and I belong to Muzaffarnagar. My name is Deepika Jain and this is my first trek as well, and I also belong to Tanya Rathi from Raipur. पहला ट्रैक है अच्छा रायपुर से शालिनी टाटा कानपुर से ट्रैक नहीं किया है. ट्रैक है Gonna Rock. हाँ Gonna Rock. Yeah. Yes, say it loudly. कर लेंगे रोक. नहीं किया है. क्यों नहीं किया है? So my name is Asha. I'm from Mumbai and I have done a few treks. And all. मेरा इंट्रो देखो. Not much. Hi, my name is Rohit. I'm from Delhi. ये बाहुबली. Breakfast किया. हमने breakfast किया. Breakfast किया ना. हाँ बिंदास. लाउडली बोलो. लाउड मैन. यू आर रेडी. हाइट कितना है उतना बोलो. बाहुबली स्टाइल वाला. My name is Rohit. I have done a couple of treks. Khir Ganga, Kedarnath, and Triund. These are that's it. हाय, माय नेम इज निखिल और मैंने पहले ट्रैक किया है. Hi, my name is Amrita. My very first trek and I'm from Ahmedabad. माइसेल्फ शुभम दत्ता. मैंने एक मनाली ट्रैक किया है एंड
एंड अभी सेकंड मनाली में कौन सा किया आपने? लामा दुग। वो मनाली था ना, ठीक है। अच्छा अच्छा ठीक है। मेरा नाम अक्षय है, मैं अहमदाबाद से अरविंद फर्स्ट। Hi, my name is Mehul. I'm from Delhi and I'm a mountaineer. I did my basic mountaineering course from NIM. Yeah. So this is Kedarnath is my first trek and यार because मैं चादर काफी चीजें करता हूँ। We are waiting for that. चादर का है Come on. पूरी ट्रिप पे देखो ऐसे याद रखिए। हाय मेरा नाम राहुल है, मैं बिहार से हूँ। बिहार से। और इससे पहले मैंने चलाल और टूर्स की ट्रेनिंग। My name is Abhishek Lakra and I'm from West Delhi and मैंने वन मोर टेक मैन अक्षय कुमार एक्शन का ट्रैक किया है बस। Hi, my name is Yash and this is my first trek and I belong to Delhi. कब हो गया? मैं अकेला है। बंदे को कि वो क्या बोल रहे हैं? बोल दीजिए। मतलब कोई सुना नहीं है। दोबारा बोल। Hi, my name is Yash and this is my first trek and I belong to Delhi. आप मुझे सब ये बताइए कि मैं भी है। मेरा नाम ओनली है भाई, और मैंने साउथ इंडिया पूरा ट्रैक कर दिया, मीन्स आई मीन ट्रिप कर दिया, लोग बना दिया। एंड ये मेरा नॉर्थ का पहली वाला है। अच्छा पहले पर केदारनाथ से मैंने अच्छा वाला स्टार्ट करने के लिए स्टार्ट कर रहा हूँ, बस इतना। अच्छा ये बोलने लगा। यहाँ पे ग्रुपिज्म कितना है, लाइक कितने ग्रुप्स आए हैं? कौन कौन सोलो है? 1 2 3 4 आप 4 का है और कितना? आप 2 का एक ग्रुप है, 7 कौन 3 और आप? आप सोलो की इंट्रोडक्शन किसलिए हुआ है? ताकि ग्रुपिज्म ना हो, सिर्फ एक ग्रुप हो, सब साथ में, तभी सबको एक साथ जाए तो सब एक दूसरे से मिल के रहने चाहिए। तो आपको सोनप्रयाग से लाइक ये 10 to 15 किलोमीटर पीछे है, बेस बोल सकते हैं इसे। तो पाटा में आज हमारा स्टे होगा एंड देन टुमारो विल लीव फॉर केदारनाथ ट्रैक। अर्ली जाएंगे और उसके बाद लाइक फर्स्ट हमारा रहेगा ब्रेकफास्ट के बाद हम ड्राइव करेंगे सोनप्रयाग तक, फिर सोनप्रयाग से चालू होएगा। उसके बाद केदारनाथ पे हमारा स्टे रहेगा, मतलब बीच में ही लंच होएगा हमारा रास्ते में। नाइट स्टे है, मॉर्निंग में हम निकलेंगे। वहाँ पे एक भैरव टेम्पल भी है जो लाइक 10 to 15 मिनट्स लगते हैं उधर चढ़ने के लिए। तो यहाँ तो अगर इवनिंग में ही टाइम रहा तो इवनिंग में ही करके आएंगे, नहीं तो मॉर्निंग, अर्ली मॉर्निंग। और वासुकी ताल का वो तो अलग से ट्रैक है, वो थोड़ा हाई एल्टीट्यूड हो जाता है 9 किलोमीटर्स का। तो उसके बाद हम डिसेंड करना स्टार्ट करेंगे थोड़ा अर्ली, क्योंकि सेम डे हमें चोपता जाना है। चोपता करें और प्रेफर करेंगे कि डार्क होने से पहले हम चोपता पहुंच जाए। चोपता में हमारा स्टे है, चोपता में नेटवर्क नहीं आता है, ठीक है। हर जगह नेटवर्क मिलेगा, चोपता में नहीं मिलेगा। केदारनाथ में भी चढ़ते हुए रास्ते में नहीं मिलेगा कभी कभी। उसके बाद स्टे के बाद अगले दिन हम तुंगनाथ जाएंगे, तुंगनाथ ट्रैक करेंगे, वहाँ पे नेटवर्क आता है। तुंगनाथ ट्रैक में लगेगा लाइक 2 to 3 आवर्स ऊपर चढ़ते, नीचे कम लगेगा। और सेम डे फिर हम ऋषिकेश आ जाएंगे, आपका ऋषिकेश में स्टे रहेगा। अब ये सब पंक्चुअल रहने चाहिए टाइमिंग के, स्पेशली ट्रैकिंग के टाइम पे। लाइक जो टाइम बोला है उसी टाइम पे आने चाहिए सब। चलिए ठीक है गाइस, चलिए शुरू करें। देखो मैं मेरे शू पानी के अंदर चले गया। वो पानी मेरा शू नहीं गया। गया। మన ఫైనల్ డెస్టినేషన్కి ఇంకొంచెం దూరంలోనే ఉన్నాం. సో ఈ వీడియోలో మీకు నేను మాట్లాడేదానికంటే చుట్టుపక్కల ఉన్న ప్రపంచాన్ని, అందాలని, రోడ్లని చాలా చాలా బ్యూటిఫుల్గా మీకు చూపించబోతున్నాను. ఖచ్చితంగా ఈ వీడియో మీరు చాలా ఎంజాయ్ చేస్తారు అనుకుంటా. లాస్ట్ వరకు మాత్రం ఖచ్చితంగా చూడండి ఈ వీడియో.
అండ్ ఈ చుట్టుపక్కల ఉన్న రోడ్స్ని, అందాలని, కొండల్ని, లోయల్ని, నదుల్ని, బ్రిడ్జ్ని అండ్ ఎన్నో ఎన్నో వింత వింత ఇంతవరకు మన చుట్టుపక్కల చూడని వేరే రాష్ట్రంలో, వేరే మన ఇండియాలోనే ఉన్న ఎంతో విలువైన వస్తువుల గురించి, ప్రదేశాల గురించి మీకు ఖచ్చితంగా చూపిస్తున్నాను. అండ్ అందరూ అనుకుంటున్నారు ఎంతసేపు రా నువ్వు రోడ్డు చూపిస్తావో, వెళ్ళాల్సిన ప్లేస్కి ఎప్పుడు వెళ్తావో, ఆ ఎపిసోడ్ ఎప్పుడు వస్తుంది అని అనుకుంటున్నారు. కాకపోతే నా ఫైనల్ డెస్టినేషనే నా అడ్వెంచర్ కాదు. వెళ్ళిన ప్రతి ప్లేస్కి, ప్రతి సెకండ్, ట్రావెల్ చేసిన ప్రతి కిలోమీటర్ అడ్వెంచరే. సో లాస్ట్ ఎపిసోడ్లో మీరు చూసినట్టు ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్ తర్వాత మా జర్నీ స్టార్ట్ అయింది. సో జర్నీ స్టార్ట్ అయిన తర్వాత మేమందరం హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ వెళ్తున్నాం. ఎవరెవరో తెలియని కొత్త వ్యక్తులు అందరూ ఇప్పుడే పరిచయం అయ్యి వాళ్ళందరితో క్రేజీగా ఎంజాయ్ చేస్తూ జర్నీ స్టార్ట్ అయింది. ఎంతో ఫన్ చూస్తున్నాను, ఎంతో ఎంజాయ్ చేస్తున్నాను. అసలు ఈ చల్లటి గాలి అసలు డిఫరెంట్ స్మెల్ని ఇస్తుంది. అసలు ఎంతో అందంగా ఉంది. రకరకాల రోడ్లు, కింద నుంచి పైకి, పైనుంచి కిందకి. తెలియని వాళ్ళైతే కడుపులు తిప్పుతుంది, వామిటింగ్స్ అయిపోతాయేమో. నాకు మాత్రం సూపర్ ఎంజాయ్గా ఉంది. ఈ చిన్న తేడానే నన్ను ఒక ట్రావెలర్గా మార్చింది అనుకుంటా. సో ఫైనల్లీ ఇక్కడ మనం ఆగినాం లంచ్ చేయడం కోసం. కంటిన్యూస్లీ 3 డేస్గా జర్నీ చేస్తూనే ఉన్నా కంటిన్యూస్గా. ఇప్పుడైతే టైం దొరికింది. నాకైతే ఒక గంట సేపు రిలాక్స్ అవ్వాలని ఉంది. గట్టిగా తింటా, తర్వాత 1 అవర్ రిలాక్స్ అవుతా. దానికి కూడా టైం ఇచ్చేటట్టు లేరు ఇక్కడ. సో లెట్స్ సీ. ఇది లంచ్ టైం. సో ఈరోజు 6 o'clock లోపు మనం సోన్ప్రాయ్కి వెళ్ళిపోతాం. దాని తర్వాత అక్కడి నుంచి ట్రెక్ స్టార్ట్ అవుతుంది. అది కూడా రేపు పొద్దున 6 గంటలకి. సో అక్కడికి వెళ్ళేంత వరకు ఈ ఎపిసోడ్ నేను కంప్లీట్ చేసేస్తాను. దాని తర్వాత మళ్ళీ ఏం జరుగుతుందో మనం చూద్దాం. లెట్స్ సీ. జన్నత్ దేఖో, సూపర్ వ్యూ. ఇక్కడే లంచ్ చేద్దామని చెప్పి ఆగినాం. ఒకసారి మీ వ్యూ చూడొచ్చు. బదికో అక్కడ కొండ, ఇక్కడ కొండ, మధ్యలో వాటర్ వెళ్తున్నాయి. అండ్ దీని పక్కనే బిల్డింగ్ ఉంది. బాల్కనీలో మేము ఇక్కడ కొంచెం ఎంత బ్యూటిఫుల్ ఉందో. ఇలాంటి ప్లేస్లో ఒక్కరోజైనా తినాలని అనుకున్నా. అండ్ ఫైనల్లీ అది కంప్లీట్ అవుతుంది. సో నేను తిన్న తర్వాత మళ్ళీ వ్లాగ్ కంటిన్యూ చేస్తాను. अरे आपको ऐसा लगता है बोलेगा भाई मैं बचने के लिए हेड डाउन होती हूँ. राजमा चावल, आजा. आपने भी दाल चावल नहीं ऑर्डर किया था? अगर राजमा चाहिए तो ही लूँगा. అంటే బిల్డింగ్ పైకి వెళ్ళి వ్యూ చూడొచ్చా అని చెప్పి అడుగుదామని చెప్పేసి పర్మిషన్ అడిగితే వెళ్ళి చూడమని చెప్పి అన్నాడు. హోటల్ ఒకటి కింద హోటల్ నేను తినడానికి వచ్చిన అతను. సో లుక్ ఎట్ ది వ్యూ మ్యాన్. पानी देखो, अब भी देख. సీరియస్లీ ఎన్ని రోజులుగా 1 year క్వారంటైన్లో ఉండమన్నా ఉంటాయి, కానీ ఇలాంటి ప్లేస్కి రావడం కోసం, ఇలాంటి ప్లేస్కి 1 week రావడానికి 1 year క్వారంటైన్లో ఉండమన్నా నేను ఉంటాను. సీరియస్లీ చెప్తున్నా. ఇక్కడ ఉండి ఫీల్ అవుతే ఆ ఫీలింగే వేరే ఉంది. దీనికే నేను ఎంత ఎక్సైట్ అయిపోతున్నా అంటే ముందు చూడబోయే ప్లేస్కి ఇంకెంత చచ్చిపోతున్నాము ఇంకా. ఫుల్గా చపాతీ, ఆలు లంచ్ అయిపోయిన తర్వాత హ్యాపీగా మేము బయలుదేరి రోడ్లని చూస్తూ ఎంజాయ్ చేస్తున్నాం. అదే టైంలో ఎవరు ఊహించని ఒక షాక్ తగిలింది మాకు. पर्सन एक दुनिया में एक आदमी ऐसा आदमी रहते हैं. మొబైల్ ఫుడ్ తినే దగ్గర మొబైల్ మర్చిపోయిండు. ఫర్గాట్ అన్రెస్పాన్సిబిలిటీ. फोन उधर ही है भाई. लकी है भाई. तो वो 100% हो गया होगा. सच बोला भाई. यही आइडिया किया ना आप? यही आइडिया है ना आपका? समझ आया अभी मुझे. चीटिंग है बहुत चीटिंग है. మొబైల్ మర్చిపోయిండు.
వెళ్ళి ఇప్పుడు తీసుకొచ్చుకున్నాం. ఇట్లుంది మా ట్రిప్. సో గైస్, మీరు అందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఈ ట్రావెలింగ్ అనేది మన లైఫ్లో మనకి ఏం నేర్పిస్తుంది అంటే, మనం ఇంతవరకు నేర్చుకుంది కొంచెమే, ప్రపంచంలో ఇంకా నేర్చుకోవాల్సింది చాలా ఉంది అని మనకు నేర్పిస్తుంది. ఇలాంటివే కాదు, ఒక ట్రావెలర్గా రోడ్డు మీద వెళ్తున్నప్పుడు రోడ్డును మాత్రమే కాదు, చుట్టూ ఉన్న ప్రపంచాన్ని చూడాలి, ఎంజాయ్ చేయాలి, ఆస్వాదించాలి. అప్పుడే ఒక ట్రావెలర్గా, ఒక డ్రీమర్కి మెయిన్ ఇంపార్టెంట్ విషయం ఇదే. అండ్ అందరికీ నేను ఇవ్వాల్సిన సజెషన్ అండ్ ఇచ్చే సజెషన్ కూడా ఏంటంటే, ఎప్పుడైనా మీ లైఫ్ ఎండ్ అయిపోయింది, నా జీవితానికి అర్థం లేదు, నా లైఫ్ ఎంత ప్రాబ్లమ్స్తో ఉంది అని చెప్పి మీరు అనుకున్నప్పుడు, ఒక బ్యాగ్ ప్యాక్ తీసుకోండి, ఒక చిన్న ట్రిప్ ప్లాన్ చేయండి, బయటికి వెళ్ళండి, ప్రపంచంతో, నేచర్తో హ్యాపీగా టైం స్పెండ్ చేయండి. నిజంగా చెప్తున్నాను, 1000 times మీ మనసు చాలా కుదుటపడుతుంది, చాలా 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 హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇది నా రియల్ సజెషన్, ఇది నేను 100% ఫీల్ అయింది. ఎందుకంటే మనం తెలుసుకోవాల్సింది చాలా ఉంది. సరే, మీలో ఎంతమంది తెలుసు ఏషియాలోనే హైయెస్ట్ ప్లేస్లో ఉన్న నది అండ్ డ్యామ్ మన ఇండియాలోనే ఉంది అని ఎంతమంది తెలుసు? అది మీరు చూస్తున్న ఇప్పుడు డ్యామ్, అది ఏషియాలోనే హైయెస్ట్, అంటే హై పీక్లో, హైట్లో ఉన్న డ్యామ్ ఇదేనండి. అండ్ ఇంతవరకు అక్కడికి వెళ్ళేంతవరకు మన ఏషియాలో ఇలాంటిది ఒకటి ఉందని నాకు కూడా తెలియదు. సో అందుకే మీకు చెప్తున్నాను, చాలామందికి ట్రావెల్ చేయడం అనేది చాలా 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 ఇంపార్టెంట్. ట్రావెల్ అంటే ఏదో మనం టెంపుల్కి వెళ్తున్నామా, గుడికి వెళ్తున్నామా, లేదంటే ఏదైనా ఆఫీస్ వర్క్కి వెళ్తున్నామా అలా కాదు. ట్రావెలింగ్ అంటే ట్రావెలింగ్ మాత్రమే. డెస్టినేషన్ ఫిక్స్ చేసుకోండి, లేదంటే డెస్టినేషనే పెట్టుకోకుండా అలా ఒక 10 days ట్రావెల్ చేయండి. లైఫ్ చాలా చాలా ఎంజాయ్ చేస్తారు. అండ్ మీ అందరికీ ఇంకో క్రేజీ న్యూస్, ఇప్పుడే అంత హ్యాపీగా ఉందన్న టైంలో ఒక మెంటల్ అమ్మాయి చేసిన మెంటల్ పని. पाप हो गया, मुझसे पाप हो गया, उसको डीजे बोल के मैं पाप कर दिया था. और कौन है सिंगर? अरे वाह, एक नंबर, बहुत వావ్, మంచు కొండలు చూస్తుంటేనే అర్థమైపోయినట్టుంది మనం మన డెస్టినేషన్కి చాలా చాలా దగ్గరకు వచ్చేసామని చెప్పేసి. సో ఇక్కడ నుంచి కేదార్నాథ్ 47 kilometers మాత్రమే, గోరీకొండ 33 kilometers. అక్కడి నుంచి బై వాక్ వెళ్ళాల్సి ఉంటుంది. సో మన ట్రావెలింగ్ అనేది ఎండ్ పార్ట్కి వచ్చేసింది. అంటే ఇంకా ఎండ్ అవ్వలేదు, ఇంకా చాలా ఉంది. కాకపోతే ఆ చాలాని మీకు చాలా ఎడిటింగ్లో తగ్గించి చూపిద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే ఆల్రెడీ చాలామంది జల్దీ పెట్టు అంటున్నారు, అందుకోసం అని చెప్పేసి. ఇలాంటి కొండ ప్రాంతాలలో మోస్ట్లీ ట్రాఫిక్ అనేది 1 way మీదనే అవుతూ ఉంటుంది. ఒక చిన్న దారిలోనే అన్నీ వెళ్తూ ఉంటాయి. ఇలాంటి పెద్ద పెద్ద హెవీ వెహికల్స్ వచ్చినప్పుడు ట్రాఫిక్ మొత్తం ఆగిపోవాల్సి వస్తుంది. ఆల్మోస్ట్ మేము 1 hour వెయిట్ చేసిన తర్వాత అది క్రాస్ అయింది. ఆ బ్రిడ్జ్ క్రాస్ అవ్వడానికి ఇంత టైం పట్టింది. చూడండి, చిన్న చిన్న వాటర్ ఫాల్స్ అన్నీ ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో. వావ్, సూపర్గా ఉన్నాయి. అండ్ ఇప్పుడు వచ్చే వాటర్ ఫాల్ అయితే మీరు అందరూ షాక్ అయిపోతారు. గ్యాస్ చూడండి, వెహికల్ ఇక్కడ పార్క్ చేసినాం. ఆల్మోస్ట్ 16 hours జర్నీ చేసింది, కంటిన్యూస్లీ 16 hours జర్నీ చేసి మనము ఇక్కడ హోటల్ తీసుకున్న రుద్రప్రయాగలో. వాళ్ళే హోటల్ బుక్ చేశారు రుద్రప్రయాగ. అండ్ టెంపరేచర్ 12 ఉంది ప్రస్తుతానికి. సో పొద్దున్నే 4 o'clock లేచి స్నానం చేసి 6 o'clock ఇక్కడి నుంచి ట్రెక్కి స్టార్ట్ అవ్వాలి. మిగతాదంతా నేను మార్నింగ్ చూపిస్తాను. సో ఇంతటితో ఈ వ్లాగ్ అయిపోయింది, రేపు వెళ్తాం. गलती से ब्रेक लग गई ना. హాయ్, గుడ్ మార్నింగ్. రుద్రప్రయాగ హోటల్లో ఉన్నాం. టెంపరేచర్ 8 అండ్ ఇప్పుడు 6 o'clock అవుతుంది. లేచి ఫ్రెష్ అయిపోయినాం. నేనైతే ఆల్రెడీ నైటే స్నానం చేసిన.
డ్రెస్ చేంజ్ చేసి వచ్చుకున్నాం అంతే. జస్ట్ ఇప్పుడు జాకెట్ వేసుకుంటే జంప్ చేయాలని. సో ఇది నా రూమ్మేట్స్. హెల్లు ఇక్కడ నేను ఇక్కడ ముగ్గురు పడుకున్నాం. నాట్ బ్యాడ్. ఇప్పుడు రూమ్ చెక్అవుట్ చేస్తాం, వెహికల్లో సామాన్ వేసుకుంటాం. ఇక్కడ నుంచి మళ్ళీ ఇదర్ से किधर जाना है? नहीं గోరికొండ. ఇక్కడ నుంచి గోరికొండ వెళ్ళాలి. గోరికొండ వెళ్ళి వెహికల్ అక్కడ పెట్టి అక్కడ నుంచి మేము బై వాక్ ట్రెక్కింగ్ చేయడం స్టార్ట్ చేస్తాం. సో ఎలా అయినా నీ ట్రెక్ కంప్లీట్ చేయాలనుకుంటున్నాను. ఆల్రెడీ నాకు నైట్ వీళ్ళందరూ చెప్తూనే ఉన్నారు, అసలు నా ఆవాజ్ బాగా తిరిగిపోయిందంట. నా వాయిస్ బాగా అంటే నాకేమైందంటే ముక్కు గొంతు అన్నీ క్లోజ్ అయిపోయినాయి, ఊపిరి ఆడట్లేదు అసలు బిల్కులు. దానివల్ల గొంతు మొత్తం క్లోజ్ అయిపోయింది, అసలు ఊపిరి ఆడట్లేదు. చాలా చల్లగా ఉంది. సో నా ఐటమ్స్ అన్నీ రెడీ ఉన్నాయి. ఇప్పుడు నేను బ్యాగ్ వెహికల్ వేసేస్తాను, తర్వాత నేను జాకెట్ వేసుకుంటే ఇక బయలుదేరుతాం. బ్రేక్ఫాస్ట్ చేస్తాం అంతే. సో దాని తర్వాత స్టార్ట్ అవుతాం. నేను చేయగలను చెప్పి అనుకుంటున్నాను ఈ ట్రెక్కింగ్ అయితే. లెట్స్ సీ ఏమైంది. కానీ చాలా ఎక్సైటెడ్ అంటే చాలా ఎక్సైటెడ్. ఎన్నో రోజులు డ్రీమ్ ఇది, అది ఎన్ని రోజులకి రియల్ అవుతుంది. సో లెట్స్ సీ ఏమైతే. ఇదే మేము స్టే చేసిన హోటల్. సో అక్కడ ఉంది మన వెహికల్. ఇది మనం స్టే చేసిన హోటల్, అది డౌన్ ఫ్లోర్లో మన రూము. మిగతా బ్యాచ్ అంతా పైన ఉన్నారు. అండ్ భోజనం చేయాలంటే దానిపైన. సో ఫుడ్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేశారు, బాగుంది. అండ్ ఇది మన వెహికల్ ఇప్పుడే లగేజ్ లోడ్ చేస్తున్నారు. ఎందుకంటే మనం ఇప్పుడు ఇక్కడ లగేజ్ని అన్లోడ్ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు ఈ లగేజ్ తీసుకొని రూమ్ని చెక్అవుట్ చేయాలి. చెక్అవుట్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి గౌరీకొండ వెళ్ళాలి. గౌరీకొండ వెళ్ళేసి వెహికల్ అక్కడే పెడతాం. మేము రూమ్ ఏం తీసుకొని వెహికల్ అక్కడే పెట్టి జస్ట్ 2 days కోసం, అంటే 2 బట్టలు అండ్ ఇంకా ఎక్స్ట్రా వామర్స్ అంటే లోపల. ఇప్పుడు మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత -5 కానీ మైనస్లోనే ఉంటుంది మోస్ట్లీ, ప్లస్లో అయితే అసలు ఉంది టెంపరేచర్. కాబట్టి మనం 100% క్యాప్, గ్లౌజ్ అండ్ పడుకునేటప్పుడు ఉలెన్ సాక్స్ అండ్ జాకెట్ అయితే -degreesలో పనిచేసే జాకెటే ఉండాలి. 100% సజెస్ట్ చేస్తారు. కొనేటప్పుడు ఎక్కడికి వెళ్తున్నామని చెప్పి షాపులు అడిగితే నేను కేదార్నాథ్ అని చెప్పి మినిమం -10, -5 జాకెట్ ఉండాలని చెప్పేసి వాళ్ళు సజెస్ట్ చేశారు. నేను -10 జాకెట్ తీసుకున్నా. అయినా రాత్రి మాత్రం నాకు ఫుల్ చలి పెట్టింది. ఎందుకంటే నాకు తెలిసి టెంపరేచర్ 0 వరకు అయిపోయి ఉండొచ్చు. సో చాలా చలి పెట్టింది. టెంపరేచర్ పడిపోయిన తర్వాత గొంతు కూడా క్లోజ్ అయిపోయింది. ఇప్పుడు లేచి కొంచెం ఫ్రెష్ అయిన తర్వాత కొంచెం బాగుంది. ఇప్పటికీ దారుణంగా చలి పెడుతుంది. హ్యాండ్స్ అయితే నాకు ఫీలింగ్ రావట్లేదు. అయినా నేను గ్లౌజ్ వేసేసుకున్నా, అయినా నాకు ఫీలింగ్ రావట్లేదు. అంటే చాలా చల్లగా ఉంది, కానీ మస్తుంది సీరియస్లీ. అండ్ పైకి వెళ్ళేటప్పుడు కేర్ ఎలా తీసుకోవాలి అంటే, ఐ మీన్ ట్రెక్ చేసేటప్పుడు డీటెయిల్స్ ఏంటి అంటే, ట్రెక్కింగ్ ఎలా చేయాలి, పోలో ఎలా యూజ్ చేయాలి, మనం ప్యాక్ ఎలా ప్యాక్ చేసుకోవాలి బ్యాగ్ అంతా, అండ్ ఇంకా ఎవ్రీథింగ్ మీకు డీటెయిల్ బై డీటెయిల్ నేను ట్రెక్కింగ్లో మీకు ఆన్ ది వేలో ఇస్తూ ఉంటాను, ఎవరికి బోర్ అవ్వకుండా. సో మీకు కనిపిస్తుందో లేదో, ఇక్కడ హెలికాప్టర్ కనిపిస్తుంది కదా మీ అందరికీ. ఇదేంటంటే రుద్రప్రయాగలో అది హెలిప్యాడ్ అనమాట. అక్కడ హెలికాప్టర్ ఉంటుంది. సో ఇక్కడ నుంచి ఢిల్లీకి అంటే తీసుకెళ్తారు. అండ్ ఉత్తరాఖండ్ గవర్నమెంట్ ప్రకారం ఏంటంటే, ఇక్కడ హెలికాప్టర్లో ట్రావెల్ చేయాలంటే గవర్నమెంట్ పర్మిషన్ తీసుకొని గవర్నమెంట్ చాపర్స్ ఉంటాయి. 7500 per person. ఒక్క పర్సన్ అయితే ఒక చాపర్లో తీసుకొని వెళ్ళలేరు, షేరింగ్ ఉంటుంది. సో ఢిల్లీ వరకు చేస్తారు. లేదంటే ఏదైనా ట్రావెల్ మట్ల అంటే ఢిల్లీ నుంచి ఏదైనా తీసుకురావడం, ఇక్కడ నుంచి మళ్ళీ ఢిల్లీ తీసుకెళ్ళడం జరుగుతుంది. సో సింపుల్ అంతే. 7500 per person చాపర్కి అయితే. సే సంథింగ్ మ్యాన్. Right now we are getting on board. Yes. On board means गाड़ी में अच्छा vehicle का सुनो. वो ब्रेकफास्ट अभी तक किया नहीं. ये मेरा रूममेट है. मेरे लिए तो बड़ा अच्छा, मैं तो खुश हो गई. अच्छा यहाँ मत हो भैया, वहाँ जाके खाऊंगी मैं. भाई say something. देखो हमारी जगह गई था. Say something. Hello viewers. Yeah, viewers. This is your boy. This is your. Not on YouTube but I am on Instagram. Follow me. I am Arjun. ये तो सेल्फ प्रमोशन कर रहे हैं यार. Say something. गुड मॉर्निंग. बस इतना ही अभी. ब्रेकफास्ट भी करना है. Don't try. वाओ. Right. कुछ तो बोलो. अरे getting late. We are getting late. Yes. ये सही है. Guys, ఇప్పుడే రుద్రప్రయాగ్లో మన జర్నీ స్టార్ట్ అయిపోయింది. రుద్రప్రయాగ్ టు సోన్ప్రయాగ్ వెళ్తున్నాం. ఇప్పుడు అక్కడ బ్రేక్ఫాస్ట్ చేస్తాం. సో సోన్ప్రయాగ్ ఎన్ని కిలోమీటర్?
18-19 కిలోమీటర్స్ ఐ థింక్ సో. నేను తర్వాత డీటెయిల్స్లో మీకు చూపిస్తాను ఎన్ని కిలోమీటర్స్ అని చెప్పేసి. సో లెట్స్ సీ వాట్ హ్యాపెన్ నెక్స్ట్. గైస్ ఇప్పుడే మా అందరిని దింపేసిన డ్రైవరు సోన్ ప్రయాగ్లో. సో ఇక్కడే పార్కింగ్ ఏరియా, దీన్నే పార్కింగ్ ఏరియా అంటారు. ఇవన్నీ పార్కింగ్. ఎవరి ఎక్విప్మెంట్ తీసుకొచ్చినా ఇక్కడ నుంచి పైకి తీసుకొని వెళ్ళలేరు. అంటే ఐ మీన్ బరువైన వెహికల్స్ అన్ని ఎక్విప్మెంట్ అంతా వెహికల్లో పెట్టేసుకోవాలి. అండ్ తక్కువైన ఎక్విప్మెంట్ తీసుకొని వెళ్ళొచ్చు. అండ్ మా వెహికల్ రిటర్న్ వెళ్తుంది, మళ్ళీ మేము రేపు వచ్చేటప్పుడు అది వస్తుంది. కొంతమంది అయితే ఇక్కడ సైడ్కి పార్క్ చేసేసుకుంటారు. సో లెట్స్ వాక్ విత్ టీమ్. टोपे ले जाओ, ग्लव्स ले जाओ, सॉक्स ले जाओ, मास्क ले जाओ. గ్యాస్ వ్యూ చూడొచ్చు ఎంత బ్యూటిఫుల్ ఉంది అసలు. సో ఇటు సైడ్ కొంచెం స్టే చేయడానికి హోటల్స్, ఇక్కడ అక్కడ హోటల్స్, ఇవి హోటల్స్, అన్ని హోటల్సే. అది కొండ. సో సోన్ ప్రయాగ్ పార్కింగ్ నుంచి కొంచెం దూరం నడుచుకొని వచ్చాం. ఇక్కడ ఉదర్ హమారా గైడ్. సో బ్రేక్ఫాస్ట్ ఇక్కడ చేయాలి ఈ హోటల్లో. సో ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్ రెడీ టు ట్రెక్. पहले बोल देते कि सादा बनाओ, हम सादा बना देते हैं. नहीं वो मिर्ची नहीं है, वो लगने वाली मिर्ची नहीं है. वो लगने वाली नहीं है. वो लगने वाली नहीं है, मिर्ची लगने वाली नहीं है ना. वो आधे खाने के लिए पराठा, आलू पराठा है, नॉर्मल पराठा, आलू पराठा. So Asha, how you feel? Feeling very well. लेकिन भूख लग रहा है. No, I'm not hungry at all. ना गुड आकर started my chow chow very early. चाउ चाउ Yes. किधर गया था? I started with oats and almonds. अच्छा 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 अच्छा, समझ आया. रास्ता में खाते खाते आया था ना. भाई कुछ तो बोलो. हाँ ये छोड़ के कुछ तो बोलो. अभी हर बार यही बात बोल रहे. कुछ तो बोलो. हाय से गाड़ी आगे बढ़ ही नहीं रही. क्या बात है? साइंस, American Sign Language. సో గైస్ మేము హోటల్లో బ్రేక్ఫాస్ట్ చేయడం కోసం కూర్చున్నాం. ఇది పరోటా తీసుకున్నాను, నేను మ్యాగీ ఆర్డర్ చేసిన. ఇప్పుడు వస్తుంది కొంచెంలో తింటాం. సో దాని తర్వాత ఇక్కడ స్టార్ట్ అవుతుంది 2 కిలోమీటర్స్ వెహికల్ వెళ్ళాలి. దాని తర్వాత అక్కడ ట్రెక్ ఉంటుంది. సో ఫాలో అవ్వండి. ఇది నా బ్రేక్ఫాస్ట్ మ్యాగీ లవర్స్. ये इसमें क्या है ये? జిందగీలో ఇంత మంచి ఇంత టేస్టీ మ్యాగీ నేను ఎప్పుడు మస్తు అంటే మస్తు ఉంది. సూపర్ ఉంది. అండ్ ఈ చలికి ఇది మస్తు అనిపిస్తుంది. వేడిగా పొగలుగుతా ఉంటే అద్దడిపోయింది. हमारी फोटो भी आएगा यूट्यूब चैनल में आएगा. भैया ये तो और ले लो दूसरा कप. 30 रुपये को चलेगा. टीम रेडी? नहीं. रजिस्ट्रेशन पॉइंट. गौरीकुंड. मतलब अभी इधर से व्हीकल में जाना है. या कितने किलोमीटर? 2 किलोमीटर. गौरीकुंड जाके उधर से बाई वॉक. ट्रैकिंग उधर से कितना किलोमीटर है तक केदारनाथ? 16 या 17. इंग्लिश में बोला नंबर. 16 और 17. ఓకే డన్. సో గైస్ ఇక్కడ లైన్ కనిపిస్తుందా మీ అందరికీ? ఈ లైనే ఇక్కడ రిజిస్ట్రేషన్ పాయింట్ అనమాట. సో ఎవరైనా పైకి వెళ్ళాలంటే ఇక్కడ రిజిస్ట్రేషన్ చేయించుకుని వెళ్ళాలి. కాకపోతే మేము మా టీంతో వెళ్తున్నాము అంటే రైడింగ్ సోలో అని చెప్పేసి వాళ్ళు ఏంటంటే మా అందరూ ఆల్రెడీ రిజిస్ట్రేషన్ బుక్ చేసేసారు. మేము డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు, పర్మిషన్ ఉంటుంది వాళ్ళ దగ్గర ఉన్నాయి. సో ఎవరైనా సోలోగా వస్తున్నారంటే ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది పైకి వెళ్ళడానికి. సో సింపుల్. దాని డీటెయిల్స్ కూడా మీకు డిస్క్రిప్షన్లో లింక్లో ఇస్తాను నేను. జస్ట్ చెక్ ఇట్. స్వెటర్స్ కూడా ఇక్కడ దొరుకుతాయి.
అన్నీ తీసుకొచ్చి షాప్స్ అటుపక్క ఇటుపక్క అన్ని షాప్స్ ఉంటాయి దారిలో. అసలు ఆ కొండ చూడండి అమ్మ, భయంకరంగా ఉంది, ఒక రేంజ్లో ఉంది, సూపర్ ఉంది. సూపర్ అంటే సూపర్ వ్యూ, అదిరిపోయింది. ఏ कौन सा नदी है? साइड इस साइड कौन सा नदी है? मंदाकिनी. ये दो नदी का मिलन है, सोन एंड मंदाकिनी. ओके. बिकॉज सोनप्रयाग भी इसका सोन नदी की वजह से नाम रखा है. ఇక్కడ పక్క నుంచి వెళ్ళే నది పేరు అంటే మందాకిని ప్లస్ సోన్ అనమాట, రెండు కలుస్తాయి అందులో. సో ఈ ప్లేస్ పేరు సోన్ ప్రయాగ్ ఎందుకని అన్నారంటే ఈ నది పేరు కూడా సోన్ అనమాట, దానికోసమే దీన్ని సోన్ ప్రయాగ్ అన్నారు. సో ఇక్కడ నుంచి మనం ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా వెహికల్, ఈ వెహికల్లో మనం గోరికొండ వరకు వెళ్ళాలి, అక్కడి నుంచి బై వాక్ ట్రెక్ చేస్తూ వెళ్ళాలి ఇక పైకి. జల్దీ బయటగా चलना है ना अपने को, फटाफट पहुंचने का है. तो बैठो. अक्षय कुमार चलो जल्दी जल्दी भाग भाग. कमान, एक तेरा दो मेरा है, दो तेरा है तीन मेरा है. नीचे बैठा ना भाई. So सोनप्रयाग to गोरीकोंड start. मारे जा रहे. कितना साइड आना चाहिए? घोड़ा भाई, घोड़ा 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 30 रुपये. कितना? గైస్ గౌరీకొండ వచ్చేసినాం మనం. సో ఇక్కడ నుంచి కేదార్నాథ్ 16 కిలోమీటర్స్, గౌరీకొండ టు కేదార్నాథ్ 16 కిలోమీటర్స్. आप చూడొచ్చు, మీరు చూడొచ్చు కేదార్నాథ్ 60 కిలోమీటర్స్ ఫుడ్ ట్రాక్, ఇక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్ళొచ్చు. हम तो जा रहे हैं केदारनाथ, पूरा पहाड़ है, बर्फ 60 किलोमीटर. वो तो डर गया ठंडी है, सोचनी. कुछ तो बोलो पब्लिक के लिए. केदारनाथ बोलवा. हाँ ठीक है. हाँ रैम्बो कुछ तो बोलो. हर हर महादेव. हर महादेव. पापा क्या बोलते हैं, 16 किलोमीटर तो है. मैं बोली बर्फ है पापा. तो बोलते बर्फ है तो क्या बोलते आपके लिए मेरे लिए तो. గైస్ ట్రెక్కింగ్ తో స్టార్ట్ అయిపోయింది. మా వాళ్ళందరూ అనుకున్నారు నేను ఏదో తోపులాగా నేను కొంచెం నడుచుకుని వెళ్తానా. నాకు తెలుసు కొంచెం దూరం వెళ్ళడం మళ్ళీ నేను అందరికంటే వెనక్కి వచ్చేస్తాను తెలుసు. ఎక్సైట్మెంట్లో కొంచెం ముందుకు వెళ్తానా. సో లెట్స్ सी. ये तो मेरा आई डॉक्टर है, स्पेशलिस्ट. मेकिंग माय प्रोटेक्शन रेडी. कैसा लग रहा है भाई? बहुत बढ़िया, बहुत बढ़िया, एक नंबर. సో చూడొచ్చు వ్యూ ఎంత బ్యూటిఫుల్ ఉందో. నన్ను ఇప్పుడే రమ్మని చెప్పి పైకి పిలుస్తుంది.
ఒకవేళ ఈ ట్రెక్కింగ్ నేను కంప్లీట్ చేసిన అనుకో నా లైఫ్లో ఎంతకంటే బెస్ట్ అచీవ్మెంట్ ఏమి ఉండదు. సో అందరికీ గుర్తు చేస్తున్నా, అచీవ్మెంట్స్ అనేవి వాటికి పుట్టుకురావు, మనమే క్రియేట్ చేసుకోవాలి. నీ టార్గెట్కి నువ్వే బాణానివి, నీ లైఫ్కి నువ్వే హీరోవి. సో లివ్ లైఫ్, బీ హ్యాపీ. కొంచెం దూరం నడవడానికి నాకు ఆయాసం వచ్చేస్తుంది, అయినా ట్రై చేస్తా. కేదార్నాథ్ ఎక్కేటప్పుడు ఇలాంటి వాటర్ ఫాల్స్ కొన్ని వందలు వస్తాయి. కొన్నింట్లో వాటర్ ఉంటే కొన్నింట్లో వాటర్ ఉండవు. కొన్ని బ్యూటిఫుల్ ఉంది. अरे क्या हो? तो आगे नहीं चला गया. इधर क्या मिलेगा? स्टिक उठा लो, जिसको चाहिए स्टिक ले लो. సో గైస్, ట్రెక్కింగ్ చేయాలంటే స్టిక్ ఉండాలి మనకి. అంటే నడిచేటప్పుడు మన బ్యాక్ ప్యాక్ తోటి కానీ మన బాడీ వెయిట్ కానీ మనం చాలా కష్టం అవుతుంది. అదే స్టిక్ ఉంటే దానికి పట్టు ఉంటుంది కాబట్టి ఒకవేళ మనం స్టిక్ తెచ్చుకోకపోయినా పర్లేదు. కోరికండ్లో ఇక్కడ ఎక్కే దగ్గర ఎగ్జాక్ట్ ఎంట్రన్స్లో ఇక్కడ స్టిక్స్ మనకి రెంట్కి ఇస్తారు. బై एक स्टिक कितना है? 40 రూపీస్. ఇందులో 2 రకాల స్టిక్స్ ఉన్నాయి, ఒకటి 40 రూపీస్ అండ్ ఒకటి 30 రూపీస్. ఇదే స్టిక్ నడిచేటప్పుడు ఇబ్బంది లేకుండా 40 రూపీస్ ఇది. కానీ నా దగ్గర ఆల్రెడీ ట్రెక్కింగ్ పోల్ ఉంది కాబట్టి ప్రాబ్లం లేదు. సో సింపుల్ గైస్. బ్యూటిఫుల్ మందాకిని నది మీరు చూడొచ్చు. అసలు ఎంత ఫాస్ట్గా ప్రవహిస్తున్నారు. ఇదైతే ధరంపూర్ వస్తుంది, ఇదైతే కేదార్నాథ్ వస్తుంది. మనం పైనుంచి వెళ్తాం, కింద నుంచి కాదు. అంటే మధ్య మధ్యలో చిన్న చిన్న ఊర్లు ఉంటాయి కదా, సో అట్లా అనమాట. సో గాయస్, కొంతమంది దేవుడి దగ్గరికి అంటే కేదార్నాథ్ టెంపుల్కి వెళ్ళాలంటే కొంతమంది స్నానం చేయకుండా వెళ్ళకూడదని అంటారు కదా. సో ఇప్పుడు ఈ దారిలో స్ట్రైట్గా వెళ్తానంటే స్నానఘట్టం అంటే అక్కడ ఏంటంటే ఒక నది ఉంది. అంటే మందాకిని పక్కనే చిన్న నది ఉంది. అదేంటంటే అందులో హాట్ వాటర్ ఉంటాయి. చాలా అంటే చాలా హీట్ ఉంటాయి. మన ఇంట్లో వేడేస్తున్నంత హీటే ఉంటాయి, హాట్ వాటర్ ఉంటాయి. అది నేను అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు చూపిస్తాను. నేను అది ఇటు నుంచి వెళ్తాను, మీకు పైన నుంచి వెళ్తాను. సో పైన నుంచి అయినా కొంచెం దూరం ఉన్న నేను చూపిస్తాను. అక్కడ హాట్ వాటర్ ఉంటాయి, చల్ల నీళ్ళే కాదు, హాట్ వాటర్తో స్నానం చేయొచ్చు. ఇట్స్ సైన్స్ మ్యాన్. లెవెల్ కన్నా సో ఇది నా పోలు. సో దీంతో మనం నడుతాం. 3 किलोमीटर है. तो ऐसा नहीं, आरती देखने ऊपर आप किस लिए जा रहे हैं? टाइम स्पेंड करने ना, थोड़ा रात को आप पहुंच तो जाएंगे सब धीरे धीरे चल के. किस समय पहुंचेंगे? आरती देखने ना सबको. क्या तो ये होगा फिर आप रात को पहुंचेंगे बस से, या सुबह अर्ली निकल जाएंगे. फायदा क्या है जाने का? कोई भी मुंह से ब्रीथ नहीं करेगा, सब मुंह बंद करके नाक से ब्रीथ करेंगे. सांस चढ़ना इज वेरी नॉर्मल. గైడ్ ఇన్స్ట్రక్షన్స్ అంటే మనం ఎలా నడవాలి, ఎలా ఉండాలి, ఏం చేయాలి కథ అని మొత్తం గైడ్ చేస్తాం. We are here at Namke. గౌరీకొండ. And this is our complete group. This is our guide Sakshi and अब से सिर्फ हिंदी में बात होगी. एडिटिंग में हो जाएगा. हाइड्रेटेड रहना है बॉडी पूरे ट्रेल पे. मतलब जाते जाते कोई भी पानी पी रहा है तो एक साथ ज्यादा नहीं, छोटे छोटे सिप. हाँ वो तो पता है. एक्सपीरियंस है बहुत आएगा. और बॉडी भी हाइड्रेटेड रहेगी. ठीक है. और स्टिक का जैसे मैंने बताया, हाँ डन. नहीं लगेगा, पीछे जो बनता है उसे लगेगा नहीं. तो ठीक है, थोड़ा ध्यान रखना है स्टिक का. जिसके पास भी स्टिक है. हो गया. చిన్న సందులో మనం నడుచుకుంటూ వెళ్తున్నా.
ఫీలింగ్ వెల్, స్టేటస్ అయితే బాగుంది. అని చెప్పడం వచ్చాను. నేను ట్రెక్ 8:30కి స్టార్ట్ చేసిన, 8:30 ఎగ్జాక్ట్. గోవికొండ ఇక్కడ హాట్ వాటర్ ఉంటాయి, క్లియర్గా కనిపిస్తుంది అనుకుంటే మీ అందరికీ హాట్ వాటర్ ఇక్కడ స్నానం చేస్తున్నారు అందరూ. ఇక్కడ స్నానం చేసి పైకి వెళ్తే అది హాట్ వాటర్ ఉంటాయండి, చిన్న గుంటలాగా ఉంది కదా, అది గోవికొండ హాట్ వాటర్. నేను నార్మల్గా అయితే వాకే చేయను, తిని పడుకోవడం వల్ల బాగా లావ్ అయిపోయా, ఇప్పుడు అర్థమవుతుంది. కానీ బన్నీ ఎప్పుడు అలసిపోడు. చూడండి ఇప్పుడు మనం అలా వెళ్ళాలి, అలా మెట్లెక్కి అక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి అక్కడికి, అలా పైకి వెళ్ళాలి, అలా స్ట్రైట్గా వెళ్ళిపోవాలి. ప్రస్తుతానికి మా గైడ్ ఏం చేస్తుందంటే వేరే అమ్మాయిలు లగేజ్ మోయడానికి కానీ వాళ్ళని తీసుకెళ్ళడానికి కానీ గుర్రాలు మాట్లాడుతుంది. గుర్రాలు అంటే అక్కడ గడ్డేది ఉన్నాయి కదా ఇక్కడ, దీన్ని కచ్చార్ అంటారు. గుర్రం గోడ కచ్చారు. అంటే మనం గుర్రం మీద వెళ్ళడానికి ఒక మనిషికి 2300 అండి. కేదార్నాథ్కి వెళ్ళింది అంటే కేదార్నాథ్లో ఎండింగ్ ట్రాక్ వరకు వెళ్ళదు, కొంచెం ముందు వరకు వెళ్ళింది. అక్కడి నుంచి మనం బైవాక్ వెళ్ళిపోవాలి, అంటే ఆల్మోస్ట్ రీచ్ అయిపోయినట్టే. 2300 పర్ పర్సన్ గుర్రం మీద వెళ్ళాలి. వచ్చింది ఇప్పుడు అక్కడ నుంచి స్ట్రైట్గా అట్లా చిట్లే పై ఎక్కినాం. చిన్న పత్తారు बढ़िया, चलते रहो चलते रहो. మా గైడ్ చెప్పింది ఏంటంటే ఇలా గుర్రలో వెళ్ళేటప్పుడు మనం లెఫ్ట్ సైడ్లో ఉండాలంట, అవి రైట్ సైడ్ వెళ్తాయంట. ఎందుకంటే గుర్రాలకి ఎట్లా తెలివి ఉంటుంది, అవి సేఫ్గా వెళ్ళిపోతే మనం అటు ఇటు అయిపోయినంటే అవతల పడిపోతాం అని చెప్పేసి, సో మనం లెఫ్ట్లోనే నడవాలి. నేను మాట్లాడుతూ నడితే జల్దీ అలసిపోతున్నా, కొంచెంసేపు కూల్ చేస్తా. వాటర్ ఫాల్ మాత్రం అదిరిపోయింది, సూపర్. కాకపోతే బాధాకర విషయం ఏంటంటే నా బాడీ వెయిట్ చాలా ఎక్కువ ఉంది. నా బాడీ వెయిట్ బ్యాగ్ వెయిట్ కూడా, బ్యాగ్ కూడా 10 కేజీల వరకు ఉంది. నేను తప్పు చేసిన లగేజ్ ఎక్కువ పెట్టుకొని, ఓకే మనకి ఎక్విప్మెంట్ ఉంది అడిగిన తర్వాత వీడియో ఇద్దామని చెప్పేసి, అందుకోసం అని చెప్పేసి. ఇంకోటి ఏంటంటే నా బాడీ వెయిట్ చాలా ఎక్కువ ఉంది, ఇప్పుడే చూసిన 80 కంటే ఎబో ఉంది. అసలు నా బాడీ వెయిట్ కంటే చాలామంది హెవీ కనపడతారు, కానీ నా బాడీ వెయిట్ నేను కొంచెం స్లిమ్ కనపడతా, లావు కనపడకపోయినా బాడీ వెయిట్ మాత్రం చాలా ఎక్కువ ఉంది. సో దానివల్ల నేను రైడింగ్ చేస్తాను గుర్రం ఎక్కిన. ఈ ఎక్స్పీరియన్స్ బాగా అడ్వెంచరు, పక్కన ఎడ్జ్లో నుంచి ఈ ఎక్స్పీరియన్స్ కూడా సూపర్ ఉంది. పక్కన ఎడ్జ్ నుంచి తీసుకెళ్తా ఉంటే సూపర్ అనిపిస్తుంది. కాకపోతే నేను ఒక్కడనే రైడ్ చేయదలుచుకోలేదు, అంటే షేరింగ్లో మాట్లాడుతున్నాను. నేను కొంత దూరం రైడ్ చేస్తాను, తర్వాత నేను వాకింగ్ వెళ్ళిపోతా, ఇంకా కొంత దూరం నా ఫ్రెండ్ రైడ్ చేస్తాడు. సో అట్లా మాట్లాడుతున్నాను. సో సింపుల్, ఇట్లుంటే కొంచెం బెటర్ కదా, మనీ కూడా అడ్జస్ట్ అయిపోతాయి. అండ్ ఇంకో విషయం అంటే మెయిన్ నాకేదో నడవాలనే ఉంది. సో కాబట్టి ఈ హైట్ ఉన్న కొన్ని ప్లేసుల వరకు మాత్రం నేను దీంతో వెళ్తున్నా, మిగతా టైంలో నేను ట్రెక్కింగ్ చేసుకుంటూ వెళ్ళిపోతా. సో సై ఎగ్జాక్ట్లీ మీరు నా వెనక చూస్తున్నారు కదా, ఈ షెడ్స్ అనేవి ఏంటంటే ఇక్కడ వెదర్ అనేది ఎప్పుడు ఖరాబ్ అవుతుందో ఎవరు చెప్పలేడు. సో ఎప్పుడు ఎండ కొట్టిద్దో, ఎప్పుడు వర్షం పడిద్దో అసలు చెప్పలేం. సో దానివల్ల ఏంటంటే వర్షం పడినప్పుడు మనం స్టే చేయడానికి కోసం షెల్టర్స్ అనమాట బ్యాక్ సైడ్ ఉంది, మీకు క్లియర్గా కనపడుతుంది. సో అవన్నీ షెల్టర్స్. ఇక్కడ కూడా వాటర్ ఫాల్స్లో వాటర్ వస్తున్నాయి, ఇవన్నీ మనం తాగడానికి పనికొచ్చే వాటరే. కానీ నేను ఈ ట్రెక్లో మాత్రం
అన్నీ ఫీల్ చేస్తున్నా, అన్నీ ఫేస్ చేస్తున్నా. అంటే లైఫ్లో అన్నీ చూడాలంటారు కదా, అలానే ఫీల్ అవుతున్నాను. నేను వాక్ చేశాను, నేను క్లైంబ్ చేశాను, నేను ఇప్పుడు గుర్రం మీద వెళ్తున్నాను. కొంచెం దూరం తర్వాత నేను మంచిగా కూడా అడుగు పెట్టకపోతున్నా. నిజంగా మస్త్ అంటే మస్త్ ఎక్సైట్ ఉన్నా. ఎక్సైట్ చూడండి కొండ. అండ్ ఈ నలుగురు ఉన్నారు కదా, 1 2 3 4 వీళ్ళు నాతో పాటు వచ్చిన వాళ్ళే. కొంతసేపట్లో వీళ్ళు కూడా గుర్రం ఎక్కబోతున్నారు. సో गाइस कैसे लग रहा है आपको? मजा आ रहा है। बहुत मज़ा आ रहा है. ये भी मुश्किल लग रहा है लेकिन चलेगा. आई ब्रो कैसा जा रहा है सेक्शन में? सच बोलना तो थोड़ा नीचे से पेन आ रहा है लेकिन चलेगा. ఫైనల్లీ కళ్ళ ముందు మంచుకొండ. సపరేట్ వైబ్స్ వచ్చేసినాయి బాడీలో వెంటనే. అండ్ మీరు చూడొచ్చు ఎంత ఎడ్జ్లో నేను వెళ్తున్నాను. నార్మల్గా నేను ఎలాగో జంగల్ కాబట్టి మనం ఎట్లాగో అడిగి బిడ్డ కాబట్టి మనం అంత భయపడం. అదే కొత్త వాళ్ళు అయితే చాలా భయపడతారు. సో అలాగే ఎక్స్పీరియన్స్. అండ్ చూడండి ఎప్పటికప్పుడు దారి మొత్తం క్లీన్ చేస్తున్నారు. నైస్. ఇక్కడ ఆగి వ్యూని ఎంజాయ్ చేస్తున్నారు సూపర్గా. బాబా ఈ ఎడ్జ్లో కనుక నేను పడ్డాను అనుకో కల్లా అడ్వెంచర్ అంటే అడ్వెంచర్ ఒక రేంజ్లో ఉంది. ఫీలింగ్ గుడ్ మ్యాన్ అనిపిస్తుంది. కేదార్నాథ్ యాత్రకు వచ్చే వాళ్ళు ఎవరైనా కంగారు పడాల్సిన అవసరం లేదు, ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా. ఎందుకంటే దారిలో ప్రతి కిలోమీటర్కి మధ్యలో ప్రతి కిలోమీటర్కి ఒక బాత్రూమ్ ఉంది. సో గర్ల్స్కి బాయ్స్కి కలిపి డివైడ్గా బాత్రూమ్స్ ఉన్నాయి. కంగారు పడాల్సిన అవసరం లేదు. మంచినీళ్ళు ఎక్కడ పడితే అక్కడ వాటర్ఫాల్ దొరుకుతాయి. అండ్ బాత్రూమ్స్ అయితే ఎనీ టైం అయినా ఫ్రీ, హ్యాపీగా వాడుకోవచ్చు, టెన్షన్ లేదు, ఏం లేదు. సో ఈ బాత్రూమ్స్ ఇవి బాత్రూమ్స్. సో టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. బాత్రూమ్స్ అయితే ఉన్నాయి, వాటర్ ఫుల్ ఉన్నాయి. సో టెన్షన్ అవసరం లేదు, హ్యాపీగా అన్ని పని అయిపోతాయి. అండ్ మీరు బాత్రూమ్ క్లీన్ చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు మీరు ఒక రైడింగ్ మీద వెళ్ళాలన్నా కానీ మీరు ఎక్కడైనా ఆగి అండ్ బాత్రూమ్ వెళ్ళొచ్చు, వాళ్ళు ఆగుతారు చెప్తే. సో వెళ్ళే దారిలో కూడా మనం ఒకళ్ళు తినాలనుకుంటే కూడా ఆపమంటే ఆపుతారు. ఇవన్నీ కూడా జరుగుతాయి. సో సింపుల్. సో మా వాళ్ళందరూ వెనకాల అంటే టీ కాఫీ వాటర్ కోసం అక్కడ వెనకాల ఆగిపోయారు. కానీ ఈ గుర్రం తీసుకోవడం వల్ల ఏంటంటే నేను కొంచెం ముందుకెళ్ళిపోతున్నాను. ఇంకోటి ప్రాపర్ రీజన్ చెప్తున్నాను. నేను అలసిపోతాను, నేను ఒప్పుకుంటా. కానీ ప్రాపర్ రీజన్ ఏంటంటే వీడియో అంటే మీకు ప్రాపర్గా వెదర్ కండిషన్స్ ఖరాబ్ అయ్యే లోపు, అంటే వెనకాల మంచు కొండలు ఉన్నాయి కదా, అవన్నీ మబ్బుతో కమ్ముకునే లోపు, వెదర్ కండిషన్స్ ఖరాబ్ అయ్యే లోపు మీకు మంచి టెంపుల్ వ్యూస్ తీద్దాము అని చెప్పేసి, వ్యూస్ కోసం అని కాదు, నాకు కూడా ఎప్పటి నుంచో ఆ టెంపుల్ వ్యూతో నాకు ఉండాలని చెప్పేసి నాకు ఇష్టం. సో దానికోసం అని చెప్పేసి నేను కొంచెం తొందరగా వెళ్ళడం జరుగుతుంది. సో దట్స్ ఇట్. अच्छा मतलब 2300 आपको मिला तो एंड बाकी सब मतलब गवर्नमेंट को गए तो बाकी सब आपको आएगा 150 मतलब 300 आपके लिए 300 ऊपर जाने के 600 मतलब ऊपर जाके आने के लिए. डन. तो सब लोग इधर रेस्ट कर सकते हैं అండ్ అందరు ఇక్కడ రెస్ట్ తీసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఫుడ్ తినే ఏరియా. దరిద్రం ఏంటంటే నేను హిందీ మాట్లాడి తెలుగు నాకు బిల్కుల్ రావట్లేదు, అంటే సడన్గా రావట్లేదు. సో మోస్ట్లీ నేను హిందీనే మాట్లాడుతున్నా వీళ్ళతో, ఇంకా టీమ్ తోటి కానీ ఎవరితో అయినా నేను మోస్ట్లీ హిందీలోనే మాట్లాడతాను. కాబట్టి నాకు డైరెక్ట్లీ చెప్పాలనుకుంటే నాకు తెలుగు రావట్లేదు. అండ్ లైటింగ్ లైటింగ్ ఇటు నుంచి నాకు డిమ్ ఉంటుందని అనుకుంటున్నా. ఇటు ఎందుకంటే ఇటు జనాలు వెళ్తున్నారు కదా, వాళ్ళకి తగులుతుందని చెప్పేసి నేను ఇచ్చారు పట్టుకుంటాను. దట్ ఈస్ సింపుల్ మ్యాటర్. సో దట్స్ ఇట్. మిలేగా ఫోన్ మే एयरटेल का, हाँ एयरटेल है. और वाह क्या व्यू है भाई. इधर से जो जा रहे हैं ना वो मंदाकिनी है. हाँ मंदाकिनी.
कस्टर्ड पाव हम इनको भगाते नहीं थे, आराम से लेके जाते हैं। वही करना पड़ेगा। వాటర్ నాకైతే ఎంతైనా మూగజంతువుల్ని ఎంతగానో హింసించడం నాకైతే నచ్చలేదు. ఎందుకంటే దీని హింస అని నేను ఎందుకన్నానంటే, ఒక 80 కిలోలు మనిషి వాడు పైన ఒక 10 కిలోల బ్యాగు అది మోసుకుంటే మళ్ళీ ఇంత ఎత్తి నాకే ఎక్కడమే ఇబ్బందిగా ఉంది. అందులో ఇది ఎక్కుతుందంటే చిన్న విషయం కాదు. అండ్ కొంచెం గలీజ్ అనిపిస్తుంది, కానీ నాకే వేరే చాయిస్ లేదు. జనాలు అంతే, జనాలు ఏంటంటే తప్పులన్నీ ఎలా చేస్తారంటే చాయిస్ లేకని. సో సింపుల్ లాజిక్. ఈ లోయ మాత్రం అసలు మామూలుగా లేదు. అండ్ 2013లోనూ అనుకుంటా మనకి అనుకుంటా కదా, నాకు క్లియర్గా తెలుసు, బాగా చదివాను దాని గురించి. సో ఆ టైంలో రిలీజ్ అయిపోయింది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ నా ఎదురుంది చూడండి మీరు. Seriously, I love this ride, you know. Seriously. आप कहाँ से है भाई? मैं यहीं से। इधर से है? नाम क्या है आपका? मेरा नाम मुकेश। मुकेश. అండ్ మీరు ఇప్పుడు చూడొచ్చు ఈ దారి అనేది ఇదంతా ఓల్డ్ దారి, అంటే పాతదనమాట. 2013 అది అవ్వక ముందు పాత దారి. సో భీంబలి అని ఒక ప్లేస్ ఉంది, అక్కడ నుంచి రోడ్ అంతా అప్పుడు ఆ ప్లేస్లోనే కొట్టకపోయినాయి. సో భీంబలి నుంచి కొత్త రోడ్లు ఉన్నాయంట, కొంచెం నీట్గా సాఫ్ట్గా. అయినా ఇది కూడా ఏం బాగానే ఉంది, అంతేం లేదు. కానీ జాగ్రత్త నడిచేటప్పుడు 100% ట్రెక్ రావాలి అనుకుంటే ట్రెక్కింగ్ షూస్ మస్ట్ అండ్ షూస్ ఉండాలి. గ్రిప్ షూస్, అంటే హై సోల్ ఉన్న షూస్ 100% ఉండాలి. ట్రెక్కింగ్ షూస్ ఉండాలి పక్కా ఖచ్చితంగా. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మీరు స్వెటర్ వేసుకున్నా అంత పనిచేయదు, ఎందుకంటే ట్రెక్కింగ్లో వెళ్ళేటప్పుడు స్వెటర్ అనేది అసలు పనిచేయదు. ఎందుకంటే నడిచేటప్పుడు ఆటోమేటిక్గా గరం అయిపోతుంది. నేను ఆన్ ది వేలో వచ్చేటప్పుడు నేను చాలా అంటే చాలా వేడైపోయింది. కాకపోతే నాకు కొంచెం కోల్డ్ ఇష్యూస్ ఉన్నాయని చెప్పి నేను తీయలేదు. కానీ ఇప్పుడు నాకు ఎండ కొడుతుంది, నాకు ఇప్పుడు తీయాలని అనిపిస్తుంది. సో లెట్స్ సీ ఏమవుతుందో చూద్దాం. చెన్నై వాత आप पी लिया? बहुत अच्छा है, वेरी नाइस. లెమన్ వాటర్ సూపర్ ఉంది. ఈ గుర్రాన్ని నడిడి తిప్పి రిటర్న్ తీసుకెళ్ళేలా ఉంది. ఫక్ మ్యాన్, दोनों किस कर रहे? देखो आपका नाम? पूजा. पूजा. पूजाकार बनने का घोड़े किस कर रहे? అంటే 2 గుర్రాలు ముద్దు పెట్టుకుంటానని హిందీలో చెప్పాను. నాతో పాటు వచ్చిన వాళ్ళందరూ గుర్రం ఎక్కడ దొరుకుతుంది అని చెప్పి అడుగుతారు. ఎందుకంటే ఈ దారిలో ఎక్కడ దొరకదు, ఎక్కితే స్టార్టింగ్లోనే ఎక్కాలి, మళ్ళీ లేదంటే భీంపల్లిలో ఉంటుంది. సో వాళ్ళ వల్ల కాదని చెప్పేసి అక్కడ కూర్చుండిపోయారు. నేను చెప్పాను నా గుర్రం ఎక్కని చెప్పేసి అన్నాను, కాబట్టి వాళ్ళ దగ్గర ఎక్స్ట్రా లగేజ్ ఉంది అందుకోసం అని చెప్పారు. సో వాళ్ళు భీంపల్లిలో ఎక్కుతారు అన్నమాట. మనం కొంచెం ముందు చూపు ఉన్నాం కదా. అలాగే केदारनाथ 1250 जंगल चट्टी 0.50 मतलब ये షెల్టర్ అంటే ఇది షెల్టర్ అన్నమాట. సో అందరు ఇక్కడ స్టే చేయొచ్చు. టాప్స్ ఉన్నాయి, తినాలి తాగాలనుకుంటే ఇక్కడ ఉండొచ్చు. కూర్చొని కూడా నా వల్ల కావట్లేదు, బాగా నొస్తుంది. ఎందుకంటే దాని బొక్కలన్నీ గుద్దుకొని భయంకరంగా నొప్పి వస్తుంది. మారు వాటర్ ఫాల్సే కానీ వాటర్ లేవు. అండ్ ఇటు పక్క చూడితే ఎంత పెద్ద లోయ. అండ్ మనం అటు నుంచి అలా వెళ్ళాం. సారీ మ్యామ్.
ఒక్క వాటర్ ఫాల్ గురించి చెప్పగలుగుతా, 2 వాటర్ ఫాల్ గురించి చెప్పగలుగుతా. ఇప్పటి వరకు దారిలో దాదాపు 20 వాటర్ ఫాల్ వచ్చినాయి. సీరియస్లీ అనా, అందుకే దీన్ని హెవెన్ అంటారు, అంటే స్వర్గం లాంటిది. సీరియస్లీ. అండ్ ఇంకొక మెయిన్ రీజన్ నేను వ్లాగింగ్ చేయలేకపోతున్నా ఎక్కువ, ఎందుకంటే నేను అంటే నా డ్రీమ్ ఉండే నేను ఇక్కడికి రావాలి అని చెప్పేసి. సో ఆ డ్రీమ్ వల్ల నేను ఏంటంటే షాక్లో అలా ఉన్నాను అనమాట. సో అలానే అన్నీ చూస్తూ ఉండిపోయినా. మీకు చెప్పడం మర్చిపోయి నేనే చూసుకుంటున్నా. ఈవెన్ వీడియో రికార్డ్ బి చేయట్లేదు అండ్ ఏం చేయకుండా నేను జస్ట్ అట్లనే చూసుకుంటున్నాను. సో ఇంకొక రైన్ షెల్టర్, ఇంతలోనే రైన్ షెల్టర్ ఇంకోటి వచ్చింది. ఇక్కడ చూడొచ్చు మీరు మొబైల్ బాత్రూమ్స్, జెంట్స్ లేడీస్. అండ్ పక్కనే ఇంకొక వాటర్ ఫాల్, చిన్న వాటర్ ఫాల్, లెక్కలు కుప్పలు ఉన్నాయి, లెక్కలు చెప్పుకొని పోతే ఎన్నో ఉన్నాయి. అండ్ పక్కన లోయ. నిజంగా నాకు ఇక్కడ ఉండిపోవాలనిపిస్తుంది, కాబట్టి నాకు చలి పెడుతుంది. वो कितना फीट रहता है भाई? वो पूरा पहाड़ 1000 तक रहता है? 1000 किधर? बहुत ज़्यादा रहता है. और कितना किलोमीटर है? और 10 किलोमीटर. అండ్ ఈ ల్యాండ్ స్లైడ్ అనమాట, ఇది రీసెంట్గా పడ్డట్టు ఉన్నాయి. అంటే కొండలు అన్న తర్వాత అప్పుడప్పుడు ఇక టూడిగా మీన్స్ ఇరిగి కింద పడిపోయినాయి. ఇలా కొండల పక్కన వెళ్ళేటప్పుడు చాలాసార్లు కొండలు ఇరిగి రోడ్డు మీద పడిపోవడం జరుగుతుంది, ఎందుకంటే ఇది ఎడ్జ్లో ఉంది కాబట్టి ఇవన్నీ కామన్. సో మళ్ళీ గవర్నమెంట్ వాటిని కింద పడడం కానీ పీసెస్ చేసి పక్క పెట్టడం కానీ జరుగుతుంది. సో ఎడ్జ్లో వచ్చిన అసలు గుర్రం ఎంత ఎడ్జ్లో వచ్చిందంటే నాకైతే ఉచ్చగా ఆరిపోయింది సీరియస్లీ. అండ్ నా ఎదురుగా ఒక అమ్మాయి అవుతుంది, పూజ. ఇప్పుడే మీకు కలిసినాం, మంచి ఫ్రెండ్ అయిపోయింది. నైస్ మ్యాన్. ట్రావెల్ చేయాలి, కొత్త వాళ్ళని మిమ్మల్ని కలుసుకోవాలి. మన జీవితం అంటే వాళ్ళ జీవితం అంటే తెలుసుకోవడం, అంటే వాళ్ళకి ఏదో మనం చేస్తాం కాదు, తెలుసుకుని లైఫ్కి తగ్గట్టు మనం బిహేవ్ చేసుకుంటే చెప్తారు. ట్రావెల్ అంటే రోడ్ల మీద తిరుగుడు, బేవర్స్ తిరుగుడు అంటారు, కానీ లైక్ ఇట్స్ అదొక డ్రగ్ లాగా అనమాట. ఒక్కసారి ఎక్కేసినప్పుడు ఎవరి మాట అయినా. సో ఇప్పుడు నేను ఎక్కలేను, నా వల్ల కాలేదు, నేను ఎక్కలేను అనుకున్నప్పుడు నేను గుర్రాన్ని ఇచ్చుకున్నా, కానీ నేను వెళ్తున్నా కదా. సో సింపుల్, చేయాలి అనుకుంటే ఎలా అయినా చేయాలి, అది షార్ట్ కట్ అయినా డైరెక్ట్ అయినా, చాలా సింపుల్. సో గైస్, నేను చెప్పా కదా నేను ఎక్కువ దూరం నేను గుర్రం మీద వెళ్ళానని చెప్పేసి. ఇప్పుడు నేను ఇంకా ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్గా ఇద్దరు సార్ కిतना కిలోమీటర్ 10 కిలోమీటర్స్, ఇక్కడ నుంచి 10 కిలోమీటర్లు ఇంకా బాకీ ఉంది. సో మేము ఇక్కడ దిగేసినాం, నేను వేరే వాళ్ళకి షేర్ చేసిన. సో 10 కిలోమీటర్ ట్రెక్కే. ఎందుకంటే మనకు కావాల్సింది అడ్వెంచర్ కదా. అడ్వెంచర్ కావాల్సినప్పుడు మనం ఏంటంటే మనం ఇక కొన్ని సాక్రిఫైస్ చేయాల్సి వస్తుంది. అందుకోసం నేను బైవాక్ వెళ్దామని చెప్పి డిసైడ్ అయిపోయినా. సో ఇక్కడ ఛాయ్ తాగుదాం అనుకున్నా. ఒక ఛాయ్ సింపుల్గా 30 రూపాయలు అంట, అది కూడా ఇంత చిన్న డిస్ప్లేలో. సో ట్రై చేద్దాం. यार बहुत अच्छा लग रहा है अभी जाने का. మనం వెళ్ళాల్సింది ఈ బ్రిడ్జ్ మీద నుంచి. సో మీరు చూడొచ్చు లోయ అసలు ఒక రేంజ్లో ఉంది. అక్కడ ఆగి కొంచెం ఛాయ్ తాగినా, అంటే అన్నీ భయంకరమైన ఎక్స్పెన్సివ్. సో లక్కీలీ నా గోపురంలో స్పేస్ లేదు, ఫుల్ అయిపోయింది అది. అందుకే నేను ల్యాబ్ తెచ్చుకుందాం అనుకుంటున్నా, నా హెవీ వెయిట్ అయిపోతుందని చెప్పేసి నేను తెచ్చుకోలే, తప్పైపోయింది. సో అయినా పర్లేదు, ఏదో చేస్తా. వ్లోగ్ మాత్రం అసలు ఆగద్దు. ఎంత బ్యూటిఫుల్, సూపర్గా ఉంది, సూపర్.
సీరియస్లీ ది బెస్ట్. నేను వచ్చిన అన్ని బ్రిడ్జ్లో దాని మీద వచ్చిన బ్రిడ్జ్లో మస్తు ఉంది, హైలైట్ ఉంది, సూపర్గా నచ్చింది. ఇటుక మీద ఇటుక పెడితే ఇల్లు అవుతుంది, మా బండి అన్న బ్లోక్ చేస్తే ఇల్లు అవుతుంది, అదిరిపోయింది. ఓ మై గాడ్, అసలు సూపర్ ఉంది. ఇంకా లేట్ అయిపోయింది, ఇంకా జల్దీ వెళ్ళిపోవాలి. ఎందుకంటే ఫోటోలు తీసుకుంటే వీడియో తీసుకుంటే ఉంటే బాగా రాత్రి అయిపోతుంది. తర్వాత చలి ఎక్కువ అయిపోయిందంటే నడవడం కాదు కదా, బయట అసలు ఉండలేము. సో మేము ఇంకా వీడియోస్ ఫోటోస్ తగ్గిస్తాం. చాలామంది చెప్తున్నారు జల్దీ నడవాలి అని చెప్పేసి. సో ఇప్పుడు నడుచుకుంటూ వెళ్తాం. సో నేను చెప్పే కదా, భీంబలిలో కొత్త దారి పాత దారి అలాగే అయిపోతుంది అని చెప్పేసి. ఇదిగోండి మీరు చూడొచ్చు, ఇదంతా మొత్తం ఇదంతా పాత దారి అనమాట, ఓల్డ్ దారి అనమాట. ఇది మొత్తం కొత్త దారి. నువ్వు ఎంత దూరం నడిచొచ్చినా, ఎంత స్పీడ్గా అంటే ఎంత కష్టపడి నడిచొచ్చినా, ఎంత అలసిపోయినా, ఒక్కసారి ఆ కొండను చూసిన తర్వాత లైక్ ఫీల్ వస్తుంది ఒక కైలాసగిరిలాగా. అది చూసిన తర్వాత మొత్తం మనం అలసిపోయిందంతా మర్చిపోతాం. సీరియస్లీ మస్తు అనిపిస్తుంది చూస్తాం. ఇక్కడ నుంచి కేదార్నాథ్ ఎగ్జాక్ట్లీ 6 కిలోమీటర్స్, బేస్ క్యాంప్ 4.5 కిలోమీటర్స్. సో కేదార్నాథ్ వెళ్ళడానికి ఇంకా 6 కిలోమీటర్లు వెళ్తున్నాం. అంటే ఆక్సిజన్ తీసుకునే టెక్నిక్ అంటే నాకు బరాబర్ పనిచేస్తలేదు. అంటే ఎవ్వరు నోటితో ఆక్సిజన్ తీసుకోవద్దు, ముక్కుతో తీసుకోవాలని చెప్పని అంటారు. కానీ నాకు కొంచెం దూరం నడవగానే నాకు నోట్లోంచి ఆటోమేటిక్గా వస్తుంది. నేను ఎంత ట్రై చేసిన అవుతలేదు, కానీ ఓకే ట్రై చేస్తాను నేను. కాబట్టి టెంపరేచర్ మాత్రం చాలా అంటే చాలా చల్లబడిపోయింది. ఇక్కడ నుంచి ఇంకా 2.5 కిలోమీటర్స్ కేదార్నాథ్ ఉంది. సో నేను ఇప్పుడే జస్ట్ కూర్చొని జస్ట్ ఏంటంటే ఒక లస్సీ తాగినా అండ్ ఒక చాక్లెట్ తిన్నా, ఎందుకంటే బాగా ఆకలి అవుతుంది నాకు. అండ్ మా క్రూకే సాత్ వచ్చుంటే, నేను వాళ్ళ క్రూతో వచ్చుంటే నేను ఆఫ్టర్నూన్ లంచ్ చేసేవాడిని. కానీ నేను కొంచెం జంప్ చేసుకుంటూ వచ్చినా కాబట్టి, మళ్ళీ షేరింగ్ చేసి మళ్ళీ దిగి నడుచుకుంటూ ఇట్లా వచ్చా కాబట్టి నేను ముందు వచ్చేసాను. అండ్ నిజం చెప్తున్నాను, నా వల్ల కావట్లేదు అనిపిస్తున్నా, నా వల్ల నాకు అవ్వట్లేదు, అసలు ఒక్కడుగు కూడా వెళ్ళిపోతున్నాను అనే సిచ్యువేషన్కి వచ్చేసింది. అండ్ బ్యాగ్ లగేజ్ కూడా బాగా ఎక్కువైపోయింది. దానివల్ల నేను చాలా కష్టపడుతున్నాను నడవడానికి. చేతులు అయితే ఇలా పీక్ వచ్చేస్తున్నాయి. మీరు చూడవచ్చు, నా చేయి ఆల్రెడీ మొత్తం రెడ్ అయిపోయింది. కానీ సంథింగ్ ఏదో ఫీలింగ్ నన్ను గుంజుతుంది అనమాట. అంటే నన్ను వెనక్కి లాగట్లేదు. వద్దురా బండి వెనక్కి వెళ్ళిపోదాం అని చెప్పి అయితే అంటలేదు. సంథింగ్ ఏదో ఫీలింగ్ మాత్రం 100% వెనక్కి లాగుతుంది, ఇక్కడికి పిలుస్తుంది. సో వెళ్ళిన తర్వాత చూడాలి. అలా నా లైఫ్లో నేను ఇంత ట్రావెల్ ఎప్పుడు చేయలేదు, ఇదే ఫస్ట్ టైం. సో లెట్స్ సీ వాట్ హ్యాపెన్ నెక్స్ట్. కేదార్నాథ్ 1.5 కిలోమీటర్స్, 1.5 కిలోమీటర్స్. కానీ దారి చూసి మాత్రం 1.5 కిలోమీటర్స్, కానీ దారి చూసి మాత్రం చాలా కష్టంగా ఉంది. అయినా ట్రై చేస్తున్నా.
కంటిన్యూస్లీ అయిన తర్వాత ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేసినాం. టెంపుల్ ఇక్కడ నుంచి క్లియర్గా కనిపిస్తుంది కొంచెం లైట్గా, కానీ దగ్గరికి వెళ్ళి చూస్తానికి కిక్ ఉంటుంది. సో జస్ట్ వెయిట్, అందరికీ చూపిస్తా దగ్గరికి వెళ్ళి. మీరందరూ చూడొచ్చు బ్యాక్ సైడ్లో ఉంది బేస్ క్యాంప్, కేదార్నాథ్ బేస్ క్యాంప్. మిలిటరీ కానీ పోలీస్ కానీ ఎవరైనా ఇక్కడే ఉంటారు. అండ్ మనం కేదార్నాథ్ మూవీ చూసాం కదా, అక్కడ మీ రోడ్డు క్లియర్గా కనిపిస్తుంది కదా, ఆ రోడ్డు కేదార్నాథ్ మూవీలో అంటే 2013 కంటే ముందు ఆ రోడ్డు ఉండేది. అక్కడ మీరు క్లియర్గా చూడొచ్చు, అది తెగి మొత్తం వాటర్ వెళ్ళిపోయినాయి. అంతా వరదలు వచ్చి కొట్టకపోవడం వల్ల రోడ్డు మొత్తం ధ్వంసమైపోయింది. అందుకోసమని ఈ రోడ్డు చేసి కూడా ఆల్మోస్ట్ 2013 తర్వాత అంటే 2014-15 రోడ్డు చేస్తారు. చాలా రోజులు అవుతుంది. నేను ఎప్పుడు ఎంత అలసిపోయి మాట్లాడలేదు రాబాయ్, కానీ నా ఎదురుగా ఉన్న సీన్ చూస్తే ఎంత అలసటైనా మర్చిపోతాం. పెద్ద ఎంత దగ్గర నుంచి అంటే కొండ అక్కడెక్కడో ఉంది. జస్ట్ నేను నడిచే ఆ ల్యాండ్ ఉంది కదా, ఆ ల్యాండ్ దగ్గర నుంచి ఇట్లా వెళ్తున్నాయి. ఎందుకంటే ఆ ల్యాండ్ ఏ సిచ్యువేషన్ ఉందో మీ అందరికీ బండి బాయ్ చూపిస్తాడు. కొంచెం రిస్కే, కానీ వెళ్తున్నాను నేను. అక్కడికి వెళ్ళినా ఎలా చేస్తారో చేయరు తెలీదు, కానీ నేను వెళ్తున్నా. ఓ మై గాడ్, ఓ మై గాడ్, దేకో చూడండి. అండ్ మీరు చూస్తున్నారా, అక్కడికి ఏదన్నా టెంపుల్ ఉంది. సో బ్యూటిఫుల్. చుట్టూ అంతా ఎండ ఉంది, కానీ అక్కడ మాత్రం నీడు ఉంది. అంటే ఇక్కడ టెంపరేచర్ తగ్గినా మనం వెళ్ళే 1/2 కిలోమీటర్లోనే టెంపరేచర్ భయంకరంగా పెరిగిపోతుంది, అస్సలు తట్టుకోలేము. అండ్ ఇక్కడ మోర్ దెన్ 2 అంటే 3 కానీ 4, 3, 2 అంటే ఖచ్చితంగా. లాస్ట్ టైం అయితే నాకు 2 తెలుసు, కానీ ఇప్పుడు ఏమున్నాయో తెలియదు. 4 హెలిప్యాడ్స్ ఉన్నాయి. అండ్ ఇప్పటివరకు నేను ఎన్ని హెలికాప్టర్స్ చూశానంటే, సెకండ్కి ఒక హెలికాప్టర్, సెకండ్కి ఒక హెలికాప్టర్ వెళ్ళిపోతుంది. అండ్ మీరు ఇప్పుడు చూడొచ్చు ఎంత పక్క నుంచి వెళ్తుందో మీరు క్లియర్గా చూడొచ్చు. అసలు ఎంత పక్క నుంచి, సీరియస్లీ మ్యాన్, క్రేజీ. అంటే చాలామంది ఢిల్లీ నుంచి కానీ వేరే దగ్గర నుంచి కానీ బుక్ చేసుకొని వస్తున్నట్టున్నారు. ఇప్పుడే ఏదో హెలికాప్టర్ వెళ్ళిందా, అండ్ నెక్స్ట్ హెలికాప్టర్ చూడండి. అంటే రాసి పెట్టుంటే అన్ని కాళ్ళ దగ్గరికి వస్తాయని చెప్పి అంటారు కదా, కేదార్నాథ్ కూడా అలాంటి ప్లేసే. నువ్వు నడుచుకుంటేనరా, పల్లకిలో గుర్రం మీదైనారా, అండ్ హెలికాప్టర్లోనైనారా, కానీ పక్కా వస్తావు. హెలిప్యాడ్ అలా 1 సెకండ్లో వచ్చింది. పికప్ అయినా డ్రాప్ అయినా 1 సెకండ్లో వచ్చింది, చేసుకుంటుంది, మళ్ళీ 1 సెకండ్లో వెళ్ళిపోద్ది. 2 నిమిషాలు కూడా ఆగదు, అట్లా వెళ్ళిపోతుంది ఫాస్ట్గా. అండ్ గౌరీకాన్ చూడొచ్చు మీకు నుంచి 15.5, అండ్ జంగిల్ చెట్టి 12, భీంబలి 9.5, రిక్లేంచలి 1.5. అంటే నాకు అనిపించింది బోట్లో 16 కిలోమీటర్స్ ట్రెక్ అవుతుంది అనుకున్నా, కాకపోతే
స్టెప్ ట్రెక్కే, చాలా కష్టం. నా మాట అంటే మీకు అర్థమైపోతూ ఉంటుంది. అండ్ అక్కడ కనిపిస్తుందా, దాన్ని భైరవ్ టెంపుల్ అంటారు. రేపు మనం అక్కడికి వెళ్ళబోతున్నాం. ఒకవేళ నాకు దమ్ము ఉంటే అండ్ మీన్ రేపు దాన్ని ఇంకా బతుకుంటే రేపు అక్కడికి వెళ్తాం మనం. అండ్ షీస్ పూజ నాకు ట్రెక్లో కలిసింది. సీరియస్లీ ఈమె లేకపోతే నేను ఇంత దూరం వచ్చేటోని కాదు. నా గ్రూప్ కాకుండా ఒక కొత్త అమ్మాయి దొరికి అండ్ ఇద్దరం కలిసి తిన్నాం ఆన్ ది వేలో. నా ఫొటోస్ ఆల్మోస్ట్ అన్నీ తనే తీసింది. అండ్ థ్యాంక్స్ టు హర్, థ్యాంక్ యూ సో మచ్. అక్కడ చూడండి 2 హెలిప్యాడ్స్. వాటర్ రోడ్డు వచ్చేదాల్లో చాలా ప్లేస్లో కనపడుతుంది, కానీ వచ్చే 2 కిలోమీటర్స్ అసలు కనపడలే. ఫుల్ కూల్. అండ్ ఇది హోటల్స్ అనమాట, కొంచెం లగ్జరీ ఉంటాయి. అండ్ స్టార్టింగ్ తక్కువ ఉంటుంది, ఇప్పుడు మరీ ఎక్కువ వేసినట్టున్నారు. అండ్ ఈ వంగిపోయింది మీకు క్లియర్గా కనిపిస్తుంది కదా, ఇక్కడ మంచు పడ్డం వల్ల అది వంగిపోయింది. ఇక్కడైతే అసలు రేకులే లేవు, అందుకోసం కవర్ చేశారు. ఇది నాకు ఎలా తెలుస్తుంటే ఒక 1 వీక్ 10 డేస్ బిఫోర్ నేను ఒక బ్లాగ్ చూసిన, ఆ బ్లాగ్లో అది లేదు. సో ఇప్పుడు చూస్తే షీట్ ఉంది. సో నాకు క్లియర్గా అర్థమైపోయింది. అక్కడంతా చూడొచ్చు, వాటర్ అన్నీ మంచి అయిపోయినాయి, తెల్లగా కనపడేదంతా మంచిగా. లైవ్లో ఇంత చలి పెడుతుందని నేను ఎప్పుడు అనుకోలేదు. నా వే ఆఫ్ టాకింగ్లో కానీ నా బిహేవియర్లో కానీ చేంజ్ వచ్చేసింది. ఎందుకంటే ఇంత అలసిపోయిన తర్వాత కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేది దారుణంగా పడిపోతాయి. టెంపరేచర్ 4 అంటే చిన్న విషయం కాదు, ఇది చాలా ఎక్కువ. అండ్ నాకు ఆక్సిజన్ తీసుకోవడంలో చాలా ఇబ్బంది అయింది. ఎందుకంటే మన ముందు 13,000 ఫీట్లో మోస్ట్లీ మేము కంటిన్యూగా నడుస్తున్నాం కాబట్టి ఆక్సిజన్కి ప్రాబ్లం అవుతుంది. అండ్ కొంచెం మంది బక్కగా ఉన్న వాళ్ళకి కానీ హెల్తీ ఉన్న వాళ్ళకి కానీ ఏం కాదు, కానీ మనం కొంచెం లాభం ఉన్నాం కదా, సో మనకు పక్కా ఇబ్బంది అవుతుంది. మీరందరూ చూడొచ్చు, ఇది నది. దేవుడిని దర్శనం చేసుకోవడానికి వెళ్ళే వాళ్ళందరూ కొంతమంది ఇక్కడే స్నానం చేసి వెళ్తారు. -4లో స్నానమా, నరాలని పీక్కొచ్చి రక్తంతో గడ్డ కట్టేసింది. ఓ మై గాడ్. అండ్ రాత్రి ఇది ఇంకా జస్ట్ ఈవినింగే, రాత్రి ఇంకా పెండింగ్. రాత్రి ఎగ్జాక్ట్గా రాత్రి అయిన తర్వాత 0కి పడిపోద్ది. ఇక చలిని ఎవడు ఆపలేడు. ఇది మందాకిని నది, చూడడానికి అందంగా ఉంటుంది కానీ కోపం వస్తే చాలా భయంకరంగా బిహేవ్ చేస్తుంది. ఇదే నది మొత్తం 2013లో ఇక్కడ వాళ్ళు అంటారు ఆపద అంటారు. మన దగ్గర చెప్పుకుంటే వరదలు అన్నది. 2013లో నరకం కనపడింది ఒకటి, అందరూ చచ్చిపోయారు, కొన్ని వేల మంది. సో యూ కెన్ డూ ఇట్ బనీ. వచ్చిందో దీనికోసం. ఫైనల్లీ సో గైస్, వన్ లాస్ట్ టైం. సో 12,000 అడుగుల ఎత్తున 19 కిలోమీటర్ కాలినడకన ఎంతో కష్టపడి మన అడ్వెంచర్ ప్లేస్కి మనం వచ్చేసాం. మీరు ఆల్రెడీ చూస్తున్నారు, నాకు ఎంతో ఇష్టమైన నా డ్రీమ్ ప్లేస్లో
ఫస్ట్లో ఉండే ది బెస్ట్ ప్లేస్కి మనం వచ్చాం, కేదార్నాథ్. ఆల్రెడీ నా ఇంటర్వ్యూలో దీని గురించి మీకు ఎంతో గొప్పగా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ ప్లేస్ గురించి మాట్లాడాలనుకుంటే నాకు ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. అందుకోసం నేను మోస్ట్లీ నేను మ్యూజిక్ తోటి స్లో మోషన్స్ తోటి కవర్ చేసేస్తాను. ఎందుకోసం అంటే ఎక్స్ప్లెయిన్ చేసే కొద్ది ఇంకా మాటలు వస్తూనే ఉన్నాయి, దానివల్ల ఫుటేజ్ ఇంకా ఎక్కువైపోతుంది, మీరు అందరూ డిస్టర్బ్ అయిపోతారు. సో దానివల్ల ఈ ప్లేస్ గురించి క్లియర్గా మీకు ఈజీగా చెప్పేస్తాను. ఇది ఉత్తరాఖండ్లో ఉంది కేదార్నాథ్. శివుడు ఉంటాడు ఇక్కడ. అంటే పాండవులు కురుక్షేత్రం అయిపోయిన తర్వాత వాళ్ళ మోక్షం కోసం శివుడి దగ్గరికి వస్తే వాళ్ళు మోక్షాన్ని ఇవ్వనని చెప్పేసి ఆయన వెళ్ళి మంచులో ఒక జంతువు ఆకారంలో ఉంటే భీముడు ఏం చేశారంటే గట్టిగా ఆయనను పట్టి లాగితే 4 భాగాలుగా విడిపోయి కింద పడిపోయారు. సో ఆ 4 భాగాల్లో కేదార్నాథ్, బద్రీనాథ్, అమర్నాథ్, తుంగనాథ్ అని ఏర్పడ్డాయి అనమాట. సో అందులో ఇది పెయిన్ అనమాట. సో 2013లో ఒకసారి ఆపద వచ్చినప్పుడు ఈ రాయిని మీరు క్లియర్గా చూస్తున్నారు కదా, ఈ రాయికి ఒక ప్రత్యేకత ఉంది. ఆపద వచ్చినప్పుడు ఆ రాయి వచ్చి కేదార్నాథ్ అంతా కొట్టకపోయినా టెంపుల్కి మాత్రం ఏం ఆపద కాకుండా అసలు చెక్కు చెదరకుండా కాపాడింది ఈ రాయి. సో అందరూ దీన్ని ఇలా కాపాడాడు అని చెప్పి అంటారు. దీన్ని భీమ్శిల అంటారు. ప్రతి ఒక్కరు ఇప్పుడు దీన్ని దేవుళ్ళ పూజిస్తున్నారు అక్కడ అందరూ ప్రత్యేకంగా. భూమి మీద ఉన్న స్వర్గాన్ని కళ్ళతో చూసిన తర్వాత ఇంకా మాటలు ఎలా వస్తాయి. సో గైస్, ఇంతటితో ఈ వీడియో డన్.